ఫ్యాంటాస్టిక్ కల్చర్ ఉంది. మనం ఎప్పుడైనా ఈవినింగ్ కలుసుకున్నా, నైట్ కలుసుకున్నా, ఎప్పుడు మనం చెప్పుకునే మాట ఏంటి? సో ఎప్పుడైనా బయట ఉన్నప్పుడు నైట్ ఒకసారి గుడ్ మార్నింగ్ అంటే మీ పక్క ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అవ్వడం చూసారా? ఎక్కడో ఎయిర్పోర్ట్ లో ఉంటాం మనం, టైం 8:39 అవుతాయి, గుడ్ మార్నింగ్ అనుకుంటాం, పక్కన ఉన్న వాళ్ళు ఒకసారి చూస్తారు. నేను మొన్న ట్రైన్లో వచ్చేటప్పుడు 8:30కో 9కో నేను గుడ్ మార్నింగ్ చెప్తుంటే ఆ పడుకున్న ఆయన లెగిసాడు, టైం ఎంత అయింది రైట్. సో ద ఎనర్జీ ఇన్ వెస్టేజ్ రౌండ్ ద క్లాక్, ఎప్పుడు మార్నింగ్ 9:30, 10కి 11కి మనం వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత జోష్గా ఉంటామో నైట్ పడుకునేటప్పుడు దాకా అదే ఎనర్జీతో ఉండాలని చెప్పి గౌతమ్ బాలి సార్ చెప్పిన మాట. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్, రైట్. సో లెట్ us కంగ్రాచులేట్ ఈచ్ అదర్. మనలో చాలా మంది లైఫ్లో చాలా డెసిషన్స్ చాలా తొందరగా తీసుకుంటాం, చాలా డెసిషన్స్ బాగా ఆలోచించి తీసుకుంటాం. బట్ లైఫ్లో మనందరం తీసుకున్న ఒక బెస్ట్ డెసిషన్ మన కెరియర్ని వెస్టేజ్తో సెలెక్ట్ చేసుకోవడం, రైట్. ఎస్, అవర్ డైరెక్టర్స్, అవర్ గ్రేట్ డైరెక్టర్స్, మిస్టర్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ గౌతమ్ బాలి సార్, మిస్టర్ కన్వర్బీ సార్ అండ్ దీపక్ సూద్ సార్. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఇవ్వడానికి భారతదేశంలో ఒక కంపెనీ వచ్చింది, దట్ ఈస్ వెస్టేజ్, రైట్. సో ఎకనామిక్ ఇండిపెండెన్స్ కావాలా అవుతా? కావాలా అవుతా? ఇక్కడ ఎంతమందికి ఫ్రీడమ్ వచ్చింది? ఫ్రీడమ్, ఇండియాకి ఫ్రీడమ్ ఎప్పుడు వచ్చింది? 1947. సో మనకి ఫ్రీడమ్ కావాలా అవుతా? Yes. వాట్ ఈస్ ఫ్రీడమ్? ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? సో ఇక్కడ అందరూ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? Yes. ఎప్పుడైనా మీ ఫ్యామిలీని తీసుకొని షాపింగ్ వెళ్తాం కదా, షాపింగ్ వెళ్ళేటప్పుడు మన వైఫ్ ఒక మంచి శారీ సెలెక్ట్ చేసుకొని తెచ్చి మన ముందు పెడుతుంది. పెట్టి నాకు ఈ శారీ బాగా నచ్చింది, నాకు ఇది కొనండి అని. ఫస్ట్ ఏం చూస్తాం దాన్ని మనం? ప్రైస్ చూస్తాం, రైట్. సో ఆ ప్రైస్ ట్యాగ్ కనుక మనకు కనబడలేదు అనుకోండి, అటు ఇటు తిప్పేస్తాం శారీని. వాళ్ళకి అర్థం కాదు, శారీ ఇది చాలా నచ్చేసింది, మొత్తం చూసేస్తున్నాడు అనుకుంటారు, రైట్. బట్ నిజానికి మనం ఏం చూస్తాం అక్కడ? ప్రైస్ ట్యాగ్. ఎప్పుడైతే లైఫ్ లో మనకి నచ్చిన వస్తువు వెనక్కి తిప్పి ప్రైస్ చూడకుండా కొంటామో ఆ రోజు మనకి అసలైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడానికి వెస్టేజ్ కంపెనీ వచ్చింది. సో మన గౌతమ్ బాలి సార్ ఎప్పుడు ఒక మాట చెప్తారు, సోచనే కి హిమ్మత్ కరో. గొప్ప ఆలోచన, ఆ ఆలోచన రావాలంటే ఒక ధైర్యం చేయాలి మనం, రైట్. సో ఈరోజు మనకు తెలుసు ఎటువంటి కంపెనీలో ఉన్నామో, ఒక ఎటువంటి ఆర్గనైజేషన్లో మనం రన్ అవుతున్నామో, ఒక ప్లాట్ఫామ్ నెట్వర్క్ అనేది భారతదేశంలో ప్రతి ఒక్కరికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. కానీ ఆ అవకాశాన్ని మనం యూజ్ చేసుకోవాలంటే వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ వి ఆల్ నో ఫేస్బుక్ అందరూ యూజ్ చేస్తున్నారా? మన మొబైల్లో ఇంటర్నెట్ లేకపోతే ఫేస్బుక్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? నో, రైట్. సో నెట్వర్క్ అనేది ఒక అద్భుతమైన, ఇట్స్ వెరీ వెరీ గుడ్ కెరియర్ మనందరికీ. కానీ ఈ నెట్వర్క్ లో మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే వీ హ్యావ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ కాల్డ్ దట్ ఈస్ వెస్టేజ్, రైట్. సో అదేవిధంగా వి ఆల్ నో ద 4 రూల్స్ ఆఫ్ సక్సెస్. వెస్టేజ్ కంపెనీలో ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వడానికి కావాల్సిన 4 రూల్స్ కోసం ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం, రైట్. ద ఫస్ట్ వన్ ఇస్ వైబిలిటీ అండ్ గ్రోత్ పొటెన్షియల్. వెస్టేజ్ కంపెనీలో ఏమైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ తాలూకా గ్రోత్ పొటెన్షియల్ ఏంటి, దాని తాలూకా వైబిలిటీ ఏంటి. ఈరోజు మనం బిజినెస్ చేస్తున్న ప్లాట్ఫామ్, మనం నెట్వర్క్ చేస్తున్న కంపెనీలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎక్కువగా మన బిజినెస్ కి యూజ్ అయ్యే ప్రొడక్ట్స్, మనందరికీ ఆరోగ్యాన్ని అందించే ప్రొడక్ట్స్ ఏంటి? ఫుడ్ సప్లిమెంట్స్. yes or no? Yes. సో ఫుడ్ సప్లిమెంట్స్ మనందరికీ కావాలా అవుతా? Yes. ఎందుకు కావాలి? Why we need food supplements? To be healthy. సో హెల్దీగా ఉండాలంటే భోజనం చేస్తున్నాం కదా, న్యూట్రిషన్స్ గా. సో న్యూట్రిషన్, బాడీకి న్యూట్రిషన్ కావాలి, రైట్. సో ఫుడ్ సప్లిమెంట్స్ దేనికి యూజ్ చేయాలి? సో ఐ టెల్ యూ అ సింపుల్ ఎగ్జాంపుల్. మనిషి తాలూకా లైఫ్ స్పాన్ కోసం ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. వి నో ఎర్లియర్ జనరేషన్లో
లైక్ అవర్ గ్రాండ్ ఫాదర్ జనరేషన్లో ఉన్నప్పుడు మనిషి తాలూకా లైఫ్ స్పాన్ ఎంత? 80, 100. 100 సంవత్సరాలు ఆరామ్సే బతికేవారు వాళ్ళు, కరెక్టే కదా? ఎస్. సో నెక్స్ట్ ఇంకొక జనరేషన్ మారింది, మన ఫాదర్ జనరేషన్ వచ్చింది, లైఫ్ స్పాన్ ఎంత ఉంది? 80 years. ఇంకొక జనరేషన్ మారింది, మన జనరేషన్ వచ్చింది, వాట్ ఇస్ ద లైఫ్ స్పాన్? 60, 70. 65, మాక్సిమం 70. ఎందుకు తగ్గుతా వస్తుంది? తినే రీజన్. అదేవిధంగా ఇంకొక పాయింట్ చెప్తాం మీకు. ఎర్లియర్ జనరేషన్లో ఇన్ అవర్ గ్రాండ్ ఫాదర్ డేస్ వాళ్ళకి టాబ్లెట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేసరికి 40-45 years వచ్చేసరికి ఏవో ఒక టాబ్లెట్స్ మిగుతూనే ఉన్నాం. సో లైఫ్ స్పాన్ తగ్గడమే కాదు, హెల్దీ లైఫ్ స్పాన్ కూడా చాలా వరకు మనకి తగ్గిందండి, రైట్? సో ఈరోజు ఫుడ్ సప్లిమెంట్స్ ఎందుకు వాడాలి? సింపుల్గా చెప్పాలి అంటే ఒక 30 సంవత్సరాల క్రితం రైతు వ్యవసాయం చేసేటప్పుడు పొలంలో ఏమైనా కెమికల్స్ యూజ్ చేసేవాడా? నో. ఈ రోజు వ్యవసాయం చేయాలంటే ఏం చేస్తున్నాడు? ప్రతి కెమికల్స్. ఆ కెమికల్స్ ద్వారా పండించిన ఫుడ్ ఏం చేస్తున్నాం మనం? లోపలికి పంపిస్తున్నాం. సో హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్. రోజు మన బాడీ హెల్తీగా ఉండాలి అంటే మనకి ఏం కావాలంటే న్యూట్రిషనల్ వాల్యూస్ కలిగిన ఫుడ్ తీసుకోవాలి. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో శరీరానికి న్యూట్రిషనల్ వాల్యూస్ కలిగిన ఫుడ్ దొరుకుతుందా? నో. డెఫినెట్గా నో అనే చెప్పాలి, రైట్? సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే హెల్త్ కాంప్లికేషన్స్ పెరుగుతున్నాయి. ఫుడ్ సప్లిమెంట్స్ ఎందుకు వాడాలి? ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా మన శరీరానికి కావాల్సిన న్యూట్రిషనల్ వాల్యూస్ అందిస్తుందండి. రోజు ఏదైతే ఆహారంలో మన శరీరానికి కావాల్సిన ఆరోగ్యం మనం అందించలేకపోతున్నామో దాన్ని మనం సప్లిమెంట్స్ ద్వారా అందించవచ్చు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ సప్లిమెంట్స్. ప్రతిరోజు 3 పూట్ల మనం ఏ విధంగా బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ తీసుకుంటామో అదే విధంగా 3 పూట్ల మనం ఫుడ్ సప్లిమెంట్స్ని మనం కంపల్సరీగా అందించాలి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ పోస్ట్పోనింగ్ ద ప్రాబ్లం. ఎప్పుడైతే నేను సప్లిమెంట్స్ యూస్ చేస్తున్నానో 45 yearsకి నేను డయాబెటిక్ అయ్యే ఛాన్స్ని, లేదా 50 yearsకి డయాబెటిక్ అయ్యే ఛాన్స్ని, ఆ ప్రాబ్లమ్ని నేను పోస్ట్పోన్ చేస్తున్నా. ఈరోజు చాలామంది సప్లిమెంట్స్ ఎవరికి ఇస్తున్నారు అంటే ఏదైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. లేని వాళ్ళు యూస్ చేయకూడదా? చూడాలా లేదా? యూస్ చేయాలా లేదా? లేని వాళ్ళే ఎక్కువ యూస్ చేయాలి. బికాస్ వి ఆల్ నో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ ఎ క్యూర్, రైట్? సో ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం బెటరా, ఆ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడడం బెటరా? రైట్? సో ఫుడ్ సప్లిమెంట్ ఈజ్ లైక్ ఎ ప్రివెన్షన్. ఈరోజు మనం హెల్తీగా ఉన్నాం, రానున్న రోజుల్లో కూడా మన హెల్త్ని మనం కాపాడుకోవాలంటే సప్లిమెంట్స్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడతాయి, రైట్? సో ప్రతిరోజు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే భోజనంతో పాటు కనీసం 2-3 రకాల సప్లిమెంట్స్నైనా మనం లోపలికి పంపించాలి. బికాస్ ఇప్పుడున్న సినారియోలో మన బాడీకి న్యూట్రిషన్ వాల్యూస్ అందించాలంటే సప్లిమెంట్స్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. మీ అందరికీ తెలుసా, ఇండియాలో లాస్ట్ ఇయర్ ఫుడ్ సప్లిమెంట్స్ తాలూకా బిజినెస్ ఎంత అయింది అంటే 49,000 కోట్ల బిజినెస్ చేసిందండి ఫుడ్ సప్లిమెంట్స్, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్. బికాస్ మనుషులకి ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, రైట్? సో సింపుల్గా చెప్పాలి అంటే మీ సికింద్రాబాద్, హైదరాబాద్లో ఒక 10 years బ్యాక్ ఎన్ని హాస్పిటల్స్ ఉండేవి? ఈరోజు ఎన్ని ఉన్నాయి, రైట్? సో ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీ ప్రొఫెషన్, బట్ ఒక మాట చెప్తాను మీకు. ఈ రోజుల్లో బాగా డబ్బులు సంపాదించాలంటే ఆ అవకాశం ఇద్దరే ఉండాలండి. ఒకటి మంచి కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్ అయి ఉండాలి, లేదా మన వెస్టెస్ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ అయి ఉండాలి, రైట్? వాళ్ళిద్దరికి అంత మంచి అవకాశం ఉంది. సో దిస్ ఇస్ ద పొటెన్షియల్, వైబిలిటీ అండ్ గ్రోత్ పొటెన్షియల్. ఫుడ్ సప్లిమెంట్స్ ఏదైతే మన వెస్టేజ్ కంపెనీలో మనకి 9 రకాల ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయో, ఈ సప్లిమెంటేషన్కి ఇండియాలో రోజు రోజుకి డిమాండ్ అనేది పెరుగుతూ వస్తుంది, రైట్? సో డిమాండ్ ఎలా పెరుగుతుందంటే ఎవ్రీ ఇయర్ ఈ బిజినెస్ అనేది చాలా అద్భుతంగా రన్ అవుతుంది. సో మన కంపెనీలో ఉన్న ఫుడ్ సప్లిమెంట్స్, మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్కి డిమాండ్ పెరుగుతుందా లేదా? ఎస్ ఆర్ నో? సో దిస్ ఇస్ ద వైబిలిటీ అండ్ గ్రోత్ పొటెన్షియల్. ఏదైతే మన కంపెనీలో ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్కి ఫ్యూచర్లో ఎటువంటి గ్రోత్ ఉంది అనేది పాయింట్. సో రెండోది ప్రొడక్ట్ వర్క్స్. వెస్టేజ్ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఏ విధంగా పనిచేస్తాయి? మన కంపెనీలో మన ప్రొడక్ట్స్లో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తులకి మన వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్ ఇస్తున్నామంటే
ప్రొడక్ట్ ఇచ్చే మొదటిసారే మనం మాట్లాడతామండి, రెండోసారి మనం మాట్లాడాల్సిన పని లేదు. మన కంపెనీ ప్రొడక్ట్ మాట్లాడతాం, మన కంపెనీలో ప్రొడక్ట్లో ఉన్న క్వాలిటీ మాట్లాడతాం. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఈ బిజినెస్లో బేసిక్గా ఉదయం వేసిన దగ్గర నుంచి ప్రతిరోజు మన డే టు డే లైఫ్లో మనకి ఏం కావాలి అంటే డబ్బులు, అవునా కదా? సో ఆ డబ్బులు సంపాదించడానికి చాలా మందికి దేర్ ఆర్ 2 ways. ఒకటి, ఏదైనా జాబ్ చేస్తాం, లేదా ఏదైనా బిజినెస్ చేస్తాం. సో ఈ రోజుల్లో ఒక బిజినెస్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడి లేకుండా ఏదైనా బిజినెస్ చేయొచ్చా? సో నేను ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ తెచ్చి ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేశాను, అది సక్సెస్ అవుతుందని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? బట్ ఇక్కడ ఈ నెట్వర్క్ అనే బిజినెస్లో మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెడతామా? ఇక్కడ ఏమైనా ఏజ్ పారామీటర్ ఉందా? ఇంత ఏజ్ ఉండాలి, 30-35 ఏజ్ ఉండాలి అని ఏమైనా ఉందా? మేల్ అయినా ఫీమేల్ అయినా వయసుతో సంబంధం లేకుండా, ఎటువంటి ఎడ్యుకేషన్ పారామీటర్ లేకుండా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు చేయగలిగే ఒక అద్భుతమైన అవకాశం, దట్ ఈస్ నెట్వర్క్. సో ఇక్కడ మనం ఏం పెడుతున్నామంటే వీఆర్ ఇన్వెస్టింగ్ అవర్ టైం. మన టైంని మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో అట్లాగే 4th రూల్ మనం చూడొచ్చు, హెల్ప్ అండ్ సపోర్ట్. మనందరికీ తెలుసు వెస్టేజ్ కంపెనీ నుంచి మనకి ఎటువంటి సపోర్ట్ దొరుకుతుందో. సో ఇప్పుడు నేను మాట్లాడిపోయే పాయింట్, వెస్టేజ్ ఎటువంటి బిజినెస్ మీద రన్ అవుతుంది. సో నెట్వర్క్ అనేది, వెస్టేజ్ అనేది, ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్కేల్, స్కేలబుల్ బిజినెస్. వెస్టేజ్ని మనం స్కేలబుల్ బిజినెస్ అంటాం. సో వాట్ ఈస్ అ స్కేలబుల్ బిజినెస్? సో సింపుల్, ఇక్కడ మనీ కావాలా, వెల్త్ కావాలంటే ఏం చెప్తాం మనం? వెల్త్ కావాలి, రైట్? సో మనీ వద్దా? సో మనీ ఉంటే ఆటోమేటిక్గా వెల్త్ వస్తుంది కదా. ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దామా. మనీ అనేది మనం చేసే పనికి మనకి వచ్చేదాన్ని, దాన్ని మనీ అంటాం. 30 రోజులు నేను పని చేశా, 31వ తారీఖున జీతం పడుతుంది. అలాగే 30 రోజులు నేను బిజినెస్ చేశాను, 31వ తారీఖున ప్రాఫిట్ నాకు తెలుస్తుంది. ఒక నెల నేను జాబ్ మానేస్తే నాకు జీతం వస్తుందా? నో. ఒక నెల నేను బిజినెస్ క్లోజ్ చేశాను, నాకు డబ్బులు వస్తాయా? నో, రావు, రైట్? బట్ మనం ఒక మంత్ కానీ మనం కూర్చున్నా వచ్చేదాన్ని మనం స్కేలబుల్ బిజినెస్ అంటాం, రైట్? సో వెస్టేజ్ ఈజ్ ఎ స్కేలబుల్ బిజినెస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ కొంతమంది మన అప్లయన్స్ ఉన్నారు, మన సలీం సార్ కావచ్చు, మన పురుషోత్తం సార్ కావచ్చు, వాళ్ళు ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు వెస్టేజ్ ద్వారా. ఒక మంత్ వాళ్ళు సరదాగా ఎటైనా ఎంజాయ్ చేద్దామని ఫారెన్ ట్రిప్ వెళ్ళిపోయారు. వాళ్ళు చెక్ ఏమైనా జీరో అయిపోద్దా? నో. అయిపోద్దా? నో. సో దట్ ఈస్ కాల్డ్ స్కేలబుల్ బిజినెస్. వెస్టేజ్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్కేల్ అండి. మనీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనం పని చేస్తే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. కానీ దిస్ ఇస్ ఎ స్కేలబుల్ బిజినెస్. నేను సంపదను క్రియేట్ చేస్తున్నా, నెట్వర్క్లో నేను టీమ్ని బిల్డ్ చేస్తున్నాను, నెట్వర్క్ని ఫామ్ చేస్తున్నాను, నా ఎంపైర్ని నేను బిల్డ్ చేసుకుంటున్నాను. ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. మనలో చాలా మందికి ఒక కన్ఫ్యూషన్ ఏంటంటే ఎంత ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అంత పెద్ద బిజినెస్ ఏమో అనుకుంటారు. ఎస్ ఆర్ నో? బట్ దిస్ ఇస్ ఎ బిజినెస్. ఇది ఒక అద్భుతమైన బిజినెస్. దిస్ ఇస్ ఎ స్కేలబుల్ బిజినెస్. నేను డబ్బు సంపాదించట్లేదు, నేను సంపదని సృష్టిస్తున్నాను. వెస్టేజ్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్కేల్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడికైనా వెళ్ళి నేను టీం ఫామ్ చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? హైదరాబాద్, తెలంగాణలోనే టీం ఫామ్ చేయండి అని ఎవరైనా చెప్తున్నారా? ఎక్కడికైనా వెళ్ళి టీం బిల్డ్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి నెట్వర్క్ ఫామ్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి నా దగ్గర ఉన్న అన్లిమిటెడ్ ప్రొడక్ట్స్ నేను బిజినెస్ చేసుకోవచ్చు, రైట్? సో దిస్ ఇస్ అ స్కేలబుల్ బిజినెస్. సో మనందరికీ తెలుసు ద 7 వెపన్స్ ఫర్ సక్సెస్ వెస్టేజ్ లో మనకి. ఒకటి ప్రొడక్ట్స్, మార్కెటింగ్ ప్లాన్, టూల్స్ టు సపోర్ట్ యువర్ బిజినెస్. సో అదే విధంగా కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, స్పాన్సర్ అండ్ అప్లయన్స్ సిస్టమ్, ఎక్స్టెన్సివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎక్స్పర్ట్ మేనేజ్మెంట్, రైట్? సో ఈ 7 వెపన్స్ తో కలిసి మనం మన బిజినెస్ ని, మన టీమ్ ని, మన నెట్వర్క్ ని అద్భుతంగా మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇండియాలో చాలా కంపెనీలు వస్తున్నాయి, పోతున్నాయి. నెట్వర్క్ లో చాలా కంపెనీలు వచ్చి వెళ్ళిపోయాయి. 2004లో ఒక 5 కోట్ల టర్న్ ఓవర్ తో స్టార్ట్ అయిన ఒక కంపెనీ 2022 వచ్చేసరికి 2730 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుందండి వెస్టేజ్. ఈ 18 సంవత్సరాల్లో భారతదేశంలో చాలా కంపెనీలు వచ్చాయి.
ఈ 18 సంవత్సరాల్లో భారతదేశంలో చాలా కంపెనీలు టర్న్ ఓవర్ పెరిగాయి. కానీ 18 ఇయర్స్గా కంటిన్యూస్గా ఇండియాలో టర్న్ ఓవర్ పెరగడమే తప్ప డీ గ్రోత్ అంటే ఏంటో తెలియని కంపెనీ ఏదైనా ఉందంటే దాట్ ఈస్ వెస్టేజ్ మార్కెట్. సో ఇటువంటి వెస్టేజ్ లో మనం ఎంటర్ప్రీనర్స్ అయినందుకు గర్వంగా చెప్పుకోవచ్చలేదు, రైట్? సో దిస్ ఇస్ అవర్ బిజినెస్, అవర్ టీమ్, అవర్ నెట్వర్క్. We are here to create wealth. Yes or no? Right? So now we'll discuss about few important healthcare products. So healthcare products kosam manam discuss chestunam. So one suggestion I want to give. Food supplements mana business lo ivi oka important role play chestayi. Vestige is a combination. ఈ కాంబినేషన్ లో మనకి ఆదాయం దొరుకుతుంది, ఆరోగ్యం కూడా దొరుకుతుంది, రైట్? సో ప్రతి ఒక్కరికి రోజు మీ డైట్ తో పాటు కంపల్సరీగా 2-3 రకాల ఫుడ్ సప్లిమెంట్స్ అయినా మీరు కంపల్సరీగా యాడ్ చేయండి. అండ్ మనలో చాలా మందికి వి హ్యావ్ అ వెరీ గుడ్ హ్యాబిట్. 2వ తారీఖున వి కంప్లీట్ అవర్ కన్సిస్టెన్సీ. ఎస్ ఆర్ నో? సో 2వ తారీఖున కన్సిస్టెన్సీ చేసేటప్పుడు మీరు కానీ మీ డౌన్ లైన్ కానీ ప్లీజ్ ఎన్ష్యూర్ మీరు చేస్తున్న కన్సిస్టెన్సీలో కంపల్సరీగా ఏదో ఒక్కటైనా ఫుడ్ సప్లిమెంట్ ప్రొడక్ట్ ఉండాలి, రైట్? కెన్ వి టేక్ దిస్ అవుట్? రైట్? సో ఫుడ్ సప్లిమెంట్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండి. నౌ మన కంపెనీలో రీసెంట్ గా లాంచ్ అయిన ప్రొడక్ట్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం. వి గోయింగ్ టు సర్ యూ కెన్ స్టార్ట్ విత్ హారోన్. నాట్ దట్ సార్, అది మినిమైజ్ చేశాను. ఐఎమ్ జస్ట్ కమ్. నేనే I'll tell you. Okay. సో ఎంతమంది చూసారు ఈ ప్రోడక్ట్ని? షీఈస్ మై హీరో. సో ఇచ్చారా ఈ ప్రోడక్ట్ ఎవరికైనా? షూరా? ఎలా ఉంది రిజల్ట్? ఎలా ఉంది? సో ఎట్లా పనిచేస్తుంది ఈ ప్రోడక్ట్ ఇప్పుడు చూద్దామా? సో బిఫోర్ దాట్ వి ఆల్ నో వన్ పాయింట్. జనరల్గా లేడీస్ స్ట్రాంగ్గా, జెంట్స్ స్ట్రాంగ్గా? సార్ లేడీస్ స్ట్రాంగ్గా, జెంట్స్ స్ట్రాంగ్గా? లేడీసే స్ట్రాంగ్గా. సో మెంటల్లీ లేడీస్ చాలా స్ట్రాంగ్, అవునా కదా? ఈరోజు ఒక కాలేజ్లో ఒక 10 ర్యాంకులు అనౌన్స్ చేస్తే అందులో 8 ర్యాంకులు లేడీస్లో ఉంటాయి, అవునా కదా? సో మెంటల్లీ లేడీస్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంత అద్భుతంగా వెళ్తుందంటే మన ఆంధ్ర తెలంగాణలో వెస్టేజ్ ద్వారా 1 lakh పైన ఇన్కమ్ తీసుకుంటున్న ఆడవాళ్ళు 400 మంది పైగా ఉన్నారు, రైట్? సో దిస్ ఇస్ ద వే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ గోయింగ్ ఆన్, రైట్? సో మనందరికీ తెలుసు ఫిజికల్గా లేడీస్ కొంచెం వీక్గా ఉంటారు, కానీ జనరల్గా వర్క్స్ విషయానికి వచ్చేసరికి లేడీస్ ఎక్కువ వర్క్ చేస్తారా, జెంట్స్ ఎక్కువ వర్క్ చేస్తారా? లేడీస్ ఎక్కువ వర్క్ చేస్తారు కదా. ఎందుకంటే జనరల్గా బయటికి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు 6 గంటలో 8 గంటలో పనిచేస్తారు, కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తారు? రౌండ్ ద క్లాక్. ఎస్ ఆర్ నో? నెట్వర్క్లో మనకి ఓవర్ టైమ్స్ లాంటివి ఉంటాయి. బయటికి వెళ్ళి ఒక 2 hours ఎక్స్ట్రా వర్క్ చేస్తే మంచి ఎక్కువ 50,000 1,00,000 పెరుగుతుంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏమైనా ఓవర్ టైమ్స్ ఉంటాయా? ఏమైనా ఉంటాయా? సో బయట పనిచేసే మగవాళ్ళకి వీక్ ఆఫ్స్ ఉంటాయి, చల్లగా వారంలో 1 రోజు 2 రోజులు హ్యాపీగా రిలాక్స్ అయిపోతారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏమైనా వీక్ ఆఫ్స్ ఉంటాయా? మనకి హాలిడే వచ్చిందంటే వాళ్ళకి పని ఏమవుద్ది? డబుల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది మగవాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళు తట్టుకోలేరు, రైట్? సో ఏదో ఒక పని చెప్తూ ఉంటారు. పని చెప్పడం ఇన్ ద సెన్స్ పని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎస్ సార్? సో అదేవిధంగా వర్కింగ్ ఉమెన్ చూస్తుంటాం చాలామంది మనం. వాళ్ళు బయటకు వెళ్ళి ఒక 6 hours 8 hours జాబ్ చేసి వచ్చి లేకపోతే నెట్వర్క్ చేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తారు, రైట్? సో జనరల్గా మనం చూసుకున్నట్టయితే లేడీస్కి ఫిజికల్గా స్ట్రెంత్ కొంచెం తక్కువ, కానీ ఎక్కువ పని అనేది వాళ్ళే చేస్తారు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇన్ని పనులు చేసే ఆడవాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి, అవునా కదా? చాలామందికి బాడీలో, ఎందుకంటే ఫుడ్ కంటెంట్ లేడీస్ కొంచెం తక్కువ తీసుకుంటారు. సో అదేవిధంగా రోజుకు ఒక 3 to 4 liters వాటర్ తాగాలంటే చాలామంది ఆడవాళ్ళు నాట్ ఈవెన్ 1 liter వాటర్ కూడా తీసుకోరు.
హార్డ్లీ 1.5-2 లీటర్స్ వాటర్ కూడా వాళ్ళు తీసుకోరు. సో బాడీలో ఏమవుతుందంటే వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ తగ్గి ఆరోగ్య సమస్యలు అనేది చాలా ఎక్కువ అవుతుంటాయి. పర్టికులర్గా ఆడవాళ్ళకి ఏ ఏజ్లో వస్తాయంటే హెల్త్ ప్రాబ్లమ్స్ 30-40 ప్లస్ 35-40 35-40 సంవత్సరాల వయసు మధ్యలో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేది ఒక్కొక్కటే బయటపడుతుంది. ఎందుకంటే 20-22 ఇయర్స్కి పెళ్ళి అవుతుంది, ఆరోగ్యం మీద పెద్ద ఫోకస్ ఉండదు. ఎంతసేపు ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది? హస్బెండ్ మీద, రైట్? సో తర్వాత ఒక 2-3 పిల్లలు పుడతారు. సో ఆ ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది? సో ఈ పిల్లల మీద హస్బెండ్ మీద ఫోకస్ పెట్టి 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 వాళ్ళు కొంచెం పెరిగి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్న టైంకి వీళ్ళ బాడీలో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, చాలామంది ఆడవాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, కాల్షియం ఇంటేక్ అనేది ఉండదు. 90% 35 సంవత్సరాల తర్వాత చాలామంది ఆడవాళ్ళు చెప్పే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే జాయింట్ పెయిన్స్. అవునా కదా? 35 తర్వాత వాళ్ళు చెప్పే ఫస్ట్ కంప్లైంట్ ఏంటంటే నాకు జాయింట్ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి, లేకపోతే సరిగ్గా నడవలేకపోతున్నాను, ఓపిక తగ్గిపోతుంది. ఆ టైంకి మగవాళ్ళు కనుక స్లిమ్గా ఫిట్గా ఉన్నారంటే వాళ్ళ మీద పడతారు. నువ్వు ఇంకా చాలా యంగ్గా ఉన్నావు, నాకు మాత్రం హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయాయి. కరెక్టే కదా? రైట్? సో అదేవిధంగా చాలామందికి కాల్షియం డెఫిషియన్సీ, అండ్ ఈరోజు చాలామంది లేడీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ. ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళ బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ తగ్గిపోయి హెమోగ్లోబిన్ లెవెల్స్ అనేది కమ్ అయిపోతుంది. చాలామంది ఆడవాళ్ళు కనుక ఒకసారి మనం ఒక డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్ళి హెమోగ్లోబిన్ లెవెల్స్ కనుక చెక్ చేస్తే 90% ఆడవాళ్ళకి ఉండవలసిన దానికన్నా హెమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. వాట్ ఆర్ ద రీజన్స్? కాల్షియం ఇంటేక్ ఉండదు బాడీకి, ఐరన్ సరిగ్గా బాడీకి రీచ్ అవ్వదు. సో అదేవిధంగా మనందరికీ తెలుసు, ఇట్స్ ఎ కామన్ సినారియో ఇన్ ఎవ్రీ వన్స్ హోమ్. 13 నుంచి ఒక 55-60 సంవత్సరాల వయసు మధ్యలో లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే పీరియడ్ ప్రాబ్లమ్స్. సో ఇది కామన్ ప్రాబ్లమే కాదు, ఇట్స్ అట్ ఎవ్రీబడీస్ ప్లేస్, రైట్? సో ఇటువంటి ఛాలెంజెస్ వచ్చేటప్పుడు ఈ పీరియడ్స్ ప్రాబ్లంలో ఈ టైంలో వాళ్ళకి బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది. అండ్ కిడ్స్ పుట్టేటప్పుడు వాళ్ళ బాడీలోంచి బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది. బికాస్ ఒక మనిషిలోంచి ఇంకొక మనిషి పుట్టడం అంటే ఇస్ దట్ ఏ జోక్ అంటే, రైట్? అది చాలా గొప్ప విషయం కదా. In that aspect, I think we should respect each and every woman in our life, right? So, ఈ పారామీటర్లో కూడా వాళ్ళకి బ్లడ్ లాస్ అయ్యేటప్పుడు ఈ కాంప్లికేషన్స్ అన్నీ వాళ్ళకి ఏమవుతుందంటే 35 తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, షీ ఈజ్ అ డాటర్, సిస్టర్, వైఫ్ అండ్ అ మదర్. అండ్ పర్టికులర్గా మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మనం ఏదైనా పని చెప్తే వాళ్ళు ఫస్ట్ రెగ్యులర్గా వాళ్ళు యూజ్ చేసే మాట ఏంటంటే నాకేమైనా 10 చేతులు ఉన్నాయా అంటారు. కానీ అలా చెప్తూనే మనకు కావాల్సిన పనులన్నీ చేస్తారా లేదా? సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు నవ్వుతామంటే 90% మన వర్క్స్ అంతా చాలా పాజిటివ్గా వెళ్ళిపోతుంది. రైట్? సో ఇక్కడ మనం చూడొచ్చు, యాజ్ ఐ టోల్డ్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఈరోజు వెస్టర్స్లో కూడా మనకి ఎంత స్ట్రాంగ్గా నిలబడుతుంది అనేది మనందరికీ తెలుసు. అండ్ వీ హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. సతావరి మ్యాక్స్ ఏదైతే రెగ్యులర్గా లేడీస్ చాలామంది పీరియడ్ ప్రాబ్లమ్స్ నుంచి ఫేస్ అవుతారు. కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ అవుతుంటుంది, కొంతమందికి పీరియడ్ స్కిప్ అవుతుంటాయి, కొంతమందికి ఆ పీరియడ్ టైం అయిపోయినా కూడా ఇంకా బ్లీడింగ్ అవుతుంటుంది. ఇటువంటి ఛాలెంజెస్కి వీ హ్యావ్ అ ప్రొడక్ట్ కాల్డ్ సతావరి మ్యాక్స్ అండ్ ఫాలిక్ అండ్ ఐరన్ ప్లస్. బాడీలో ఏదైతే ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉందో దాన్ని తగ్గించి బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ని పెంచడానికి ఐరన్ క్యాప్సూల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సప్లిమెంట్స్ కానీ హెల్త్ కేర్ కానీ ఒక పర్టికులర్ టైంలో తీసుకోవాలండి. లైక్ చాలామంది మనం చూస్తాం 40 సంవత్సరాల తర్వాత కాల్షియం ట్యాబ్లెట్స్ వాడతారు. 40-45 తర్వాత కాల్షియం సప్లిమెంట్లో తీసుకున్న బాడీకి దాన్ని అబ్జర్వ్ చేసుకునే టెండెన్సీ అనేది తగ్గిపోతుంది. సో రైట్ ఏజ్లో ఉన్నప్పుడు హెల్త్ కేర్ మనం తీసుకుంటే మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు, ఈ ట్రెండ్ యుఎస్లో, ఫారిన్ కంట్రీస్లో బాగా కామన్ అండి. ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైతే వాళ్ళు ఒక 1-2 ఇయర్స్లో పిల్లల్ని కందాం అనుకుంటారో దే బోత్ గో ఫర్ ఎ డాక్టర్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే మెడిసిన్స్ ఏమి తీసుకోరు, మంచి డైట్ ప్లాన్, మంచి ఫుడ్, అదేవిధంగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, రెగ్యులర్గా సప్లిమెంట్స్ని యూజ్ చేయడం. ఎప్పుడైతే ఒక 1-2 ఇయర్స్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ ప్రాసెస్ని ఫాలో అవుతారో కరెక్ట్గా వాళ్ళు ఒక బేబీకి జన్మనిచ్చే టైంకి వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది చాలా ఫిట్గా పర్ఫెక్ట్గా అయిపోతుంది.
ఈరోజు మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న పిల్లలకి కూడా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎందువల్ల? ఆ బర్త్ ఇచ్చే టైంలో మదర్కి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండడం వల్ల, రైట్? సో ఫాదర్కి ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మదర్కి ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ కాంబినేషన్లో వచ్చిన బేబీకి ఏమవుతుంది? ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. చాలా మందికి నేను చెప్తా, ఎర్లీ స్టేజ్ సప్లిమెంట్ని ఎప్పుడు ఒక టాబ్లెట్లా చూడకండి, సప్లిమెంట్ ఎప్పుడు ఒక ట్రీట్మెంట్లా చూడకండి. ఈరోజు నేను చాలా బాగున్నాను, ఈరోజు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, రానున్న రోజుల్లో కూడా ఈ ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవాలంటే ఫుడ్ సప్లిమెంట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us, రైట్? సో దిస్ ప్లేస్ an important role and Vestige her own capsule. సో ఈ ప్రోడక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆడవాళ్ళకి? సో వి ఆల్ నో, ప్రతి 4 ఆడవాళ్ళు 3కి ఇండియాలో ఉన్న వాళ్ళకి ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అనే ప్రాబ్లంతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ టైంలో కొంతమందికి ఈ పిఎంఎస్ ప్రాబ్లము వాళ్ళ పీరియడ్ డేట్స్కి 1 వీక్ ముందు నుంచి వస్తుంది, కొంతమందికి ఒక 2-3 డేస్ ముందు నుంచి వస్తుంది, కొంతమందికి అది పీరియడ్స్ అయిపోయినా కూడా కంటిన్యూ అవుతుంటుంది. సో ఈ టైంలో వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ టైర్డ్నెస్ కానీ, అలసట కానీ, హాట్ ఫ్లాషెస్ అంటాం, సారీ, బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంటుంది ఒకసారి. అలాగే ఇరిటేషన్, చాలామంది మనం చూస్తూ ఉంటాం ఈ టైంలో వాళ్ళు ఫేస్ చేసే పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఎక్కువ ఇరిటేట్ అవుతూ ఉంటారు. సో దీంతో పాటు మనం టెండర్ బ్రెస్ట్ అంటాం, కొంతమందికి బ్రెస్ట్ పెయిన్ వస్తుంటుంది, కొంతమందికి హెడేక్స్ వస్తాయి, కొంతమందికి మైగ్రేన్ వస్తుంటుంది. అండ్ కొంతమందికి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ బాడీలో ఈ బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉండదో, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదో, చాలామందికి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. చాలామంది మనం చూస్తాం ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల ఫేస్ మీద పింపుల్స్ కానీ, స్కిన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ వస్తుంటాయి. సో అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే వీ హ్యావ్ ఎ ప్రోడక్ట్ కాల్డ్ హరోన్ క్యాప్సూల్. న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్, ఎన్నో యాసిడ్స్, మల్టీ వైటమిన్స్ అండ్ మినరల్స్ కాంబినేషన్లో ఈ ప్రోడక్ట్ని మనకి తయారు చేయడం జరిగింది. సో ఎటువంటి న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయంటే క్యారోటనైడ్స్, లికోపిన్. సో క్యారెట్లో మనకి బీటా క్యారోటిన్ దొరుకుతుంది, సో లికోపిన్ అనేది మనకి టొమాటోలో దొరుకుతుంది. ఇటువంటి న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ కూడా ఈ కాంబినేషన్ ప్రోడక్ట్లో దొరుకుతాయి. నెంబర్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. సో లేడీస్కి ఏమైతే పిఎంఎస్ ప్రాబ్లం ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ ప్రోడక్ట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం బ్లడ్ సర్క్యులేషన్, ఎప్పుడైతే బాడీలో ఉమెన్కి బ్లడ్ ఫ్లో అనేది సరిగా జరుగుతుందో చాలా వరకు కాంప్లికేషన్స్ తగ్గించుకోవచ్చు, వాళ్ళ బాడీలో ఎనర్జీ లెవెల్స్ని ఎన్హాన్స్ చేయడానికి కంట్రోల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎవరికైనా హెడేక్స్, మైగ్రేన్ ఇటువంటి సమస్యలు ఉన్నా కూడా దాన్ని మనం ఈ ఫుడ్ సప్లిమెంట్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఐ టోల్డ్, చాలామందికి ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే బ్లోటింగ్ అంటాం. కొంతమందికి పొట్ట ఎక్కువగా పొంగుతూ ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటారంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకుంటారు. నో, గ్యాస్ట్రిక్ కాదు, పొట్ట పొంగుతూ ఉంటుంది. బికాస్ బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే సరిగ్గా జరగదో ఇటువంటి ఛాలెంజెస్ అన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తారు. సో ఈ కాంప్లికేషన్స్ అన్నిటికీ కూడా మన ప్రోడక్ట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. యాజ్ ఐ టోల్డ్, హెడేక్, మైగ్రేన్, పిఎంఎస్ ప్రాబ్లమ్స్, ఇరిటేటబిలిటీ, బ్లోటింగ్ కావచ్చు, బ్లడ్ ఫ్లో బాగా అవడానికి, స్కిన్ని గ్లోయింగ్గా ఉంచడానికి కూడా ఈ ఫుడ్ సప్లిమెంట్ మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఎవరికైనా నైట్ టైం, కొంతమంది ఆడవాళ్ళకి నైట్ టైం స్వెట్ ఎక్కువగా వస్తుంటుంది, అటువంటి ఛాలెంజ్ని కూడా ఈ ప్రోడక్ట్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో సారీ, జస్ట్ 1 సప్లిమెంట్ పర్ డే, రోజుకు ఒక సప్లిమెంట్ సరిపోతుంది. A very 1 supplement per day will provide you all the benefits. ఎవరు యూజ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్? 13 సంవత్సరాలకి 12 సంవత్సరాలకి మనకి లేడీస్కి ఈ పీరియడ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 15 years, 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ సప్లిమెంట్ని తీసుకోవచ్చు. జస్ట్ 1 capsule per day. సో ఐ రిక్వెస్ట్ అండ్ ఐ రికమెండ్, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఫాలిక్ అండ్ ఐరన్ ప్లస్ కావచ్చు, కాల్షియం కావచ్చు, హరోన్ కావచ్చు, శతావరి కావచ్చు, ఈ ఫుడ్ సప్లిమెంట్స్ని టైం టు టైం తీసుకున్నట్టయితే మనం మన ఆడవాళ్ళని మనం హెల్తీగా ఉంచుకోవచ్చు. అండ్ పర్టికులర్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ఎ క్యూర్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత 20-25 వచ్చిన తర్వాత సప్లిమెంట్స్ని మన బాడీకి మనం అలవాటు చేయాలి, ఏదో ఒక సప్లిమెంట్, సమ్ ఆర్ ద అదర్ ఫుడ్ సప్లిమెంట్, రైట్? సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్, హరోన్ క్యాప్సూల్. ఎలా ఉంది ప్రోడక్ట్? బాగుందా ప్రోడక్ట్? అర్థమైందా? క్లియర్గా ఉందా? ఐ క్లియర్? నా వాయిస్ అర్థమవుతుందా? సో షల్ వి గో ఫర్ వన్ మోర్ ప్రోడక్ట్? ఎస్ సార్, ఓన్లీ ఫర్ లేడీస్.
Sir, shall I come now? I'm just coming. No. Yeah. So recently company has launched this product. What is this? HMB. ఎంతమంది యూజ్ చేశారు ఈ ప్రోడక్ట్ని? యూజ్ చేయలేదా? సార్ మనందరం ఢిల్లీ పోవాలి సార్. రైట్, సో విల్ సీ హౌ డస్ దిస్ ప్రోడక్ట్ వర్క్స్. బేసిక్గా ప్రతి ఒక్కరికి ఉన్న ఒక ఛాలెంజ్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక ఇష్టం ఏంటంటే ఫిట్గా యంగ్గా కనిపించాలి, అవునా కదా? ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ విష్. కానీ బయటికి మనం ఫిట్గా కనిపించడం, హెల్దీగా కనిపించడం లేదా స్మార్ట్గా కనిపించడం ఎంత ఇంపార్టెంటో లోపల కూడా మన హెల్త్ అదే విధంగా కరెక్ట్గా ఉండాలి. ఎస్ ఆర్ నో? సో దిస్ ప్రొడక్ట్ మన బాడీకి అవసరమైన లీన్ మజిల్ మాస్ ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేయడానికి ఈ ప్రోడక్ట్ మనకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా విన్నారా లీన్ మజిల్ మాస్ కోసం? ఎనీ ఐడియా? సో చూద్దామా వాట్ ఈస్ లీన్ మజిల్ మాస్ అనేది. సో బేసికలీ లీన్ మజిల్ మాస్ మనల్ని స్ట్రాంగ్గా హెల్దీగా ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ వాట్ ఈస్ లీన్ మజిల్ మాస్? మన బాడీ యొక్క టోటల్ వెయిట్లో ఫ్యాట్ మాస్ అనేది తీసేస్తే ఆ వచ్చేదాన్ని మనం లీన్ మజిల్ మాస్ అంటాం. సపోజ్ నా బరువు 75 kgs ఉంది. నా బాడీ నుంచి ఫ్యాట్ మాస్ ఏదైతే ఉందో ఫ్యాట్ మాస్ పక్కన పెడితే వచ్చేదాన్ని లీన్ మజిల్ మాస్ అంటాం. ఈ లీన్ మజిల్ మాస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బాడీలో ఎప్పుడైతే ఫ్యాట్ మాస్ పెరుగుతుందో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయా పెరుగుతాయా? బాడీలో ఫ్యాట్ పెరిగితే ఏమవుతుంది? ఎక్కువ అవుతాయి తక్కువ అవుతాయా? ఎక్కువ అవుతాయి, రైట్? సో ఇక్కడ మనం చూడొచ్చు లీన్ మజిల్ మాస్ అంటే ఇట్స్ ద వెయిట్ ఆఫ్ ఆర్గన్స్ కావచ్చు, బోన్స్ కావచ్చు. ఎప్పుడైనా ఎవరైనా వెయిట్ తగ్గారంటే ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళ బాడీలో ఏమవుతుంది? వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు లీన్ మజిల్ మాస్ అనేది ఒక వయసులో ఉన్నప్పుడు మనకి టోటల్ బాడీ వెయిట్లో 50% ఉందంటారు. ఎప్పుడైతే మనం వయసు ఎక్కువ అవుతుందో, వయసు పెరుగుతుందో 25%గా లీన్ మజిల్ మాస్ పడిపోతుంది. సో వయసు పెరిగే కొద్దీ బట్ హెల్దీగా ఉండాలి అంటే మగవాళ్ళకి మన టోటల్ వెయిట్లో 68% లీన్ మజిల్ మాస్ ఉండాలి. ఆడవాళ్ళకి టోటల్ వెయిట్లో 60% లీన్ మజిల్ మాస్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇది మన బాడీలో ఎక్కువ బిల్డ్ చేయాలంటే ఏం తీసుకోవాలి మనం? మన బాడీలో ఎక్కువగా లీన్ మజిల్ మాస్ బిల్డ్ చేయాలంటే ప్రోటీన్ ఇంటేక్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు. రోజు యావరేజ్గా మన ఇండియాలో ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ప్రోటీన్ అనేది మనం ఎక్కువ మోతాదులో తీసుకోము. ప్రతిరోజు యావరేజ్గా మనం ఎంత ఫుడ్ తీసుకుంటామంటే 1.5 kg ఫుడ్ తీసుకుంటామండి. దాదాపుగా 2500 క్యాలరీలు ఫుడ్ తీసుకుంటాం. బట్ చాలామందికి బాడీలో కొలెస్ట్రాల్ కానీ ఓవర్ వెయిట్ కానీ ఎందుకు వస్తుందంటే ఈ 2500 క్యాలరీలు ఫుడ్ తీసుకుంటున్నాం కానీ ఎంత ఖర్చు పెడుతున్నామంటే మహా అయితే ఒక 1000-1500. ఆ మిగతా 1000 ఏమవుతుంది? మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? పెరిగిపోతుంది, రైట్? సో 2500 క్యాలరీలు ఫుడ్ తీసుకున్నా 1000 క్యాలరీలే ఖర్చు పెట్టాను నేను. ఆ 1500 జాగ్రత్తగా బాడీలో ఏదో ఒక చోట స్టోర్ అయిపోతుంది. సో బ్యాలెన్స్ ఏమవుతుంది? మంది బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే చాలామంది డైట్ మెయింటైన్ చేస్తారు. డైట్ మెయింటైన్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వెయిట్ లాస్ అవ్వాలి అన్నప్పుడు మంచి ప్రోటీన్ తీసుకుంటారు, ఫుడ్ కంటెంట్ తక్కువ తీసుకుంటారు. 1000 క్యాలరీలు కనుక ప్రతిరోజు వాళ్ళు యావరేజ్గా ఫుడ్ తీసుకుంటే 1000 క్యాలరీలు ఫుడ్ తీసుకుంటే 2000 క్యాలరీలు ఖర్చు పెట్టారు. సో 1000 క్యాలరీలు ఫుడ్ తీసుకున్నాను, 2000 క్యాలరీలు ఖర్చు పెట్టాను. ఆ ఎక్స్ట్రా 1000 క్యాలరీలు బాడీ ఎక్కడి నుంచి ఖర్చు పెట్టుకుంటుందంటే నా బాడీలో ఆల్రెడీ పేరుకుపోయిన ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాట్లోంచి తీసి ఖర్చు పెట్టుకుంటుంది. క్లియరా? అర్థమైంది పాయింట్? నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి, ఖర్చు పెట్టేసా. నేనేం చేస్తా? బ్యాంక్కి వెళ్ళి నా సేవింగ్లోంచి ఆల్రెడీ దాచుకున్న డబ్బుల్లోంచి తీస్తా. అదేవిధంగా 2000 క్యాలరీస్ తిన్నాను, 1000 క్యాలరీస్ తిన్నాను. ఆ 1000 క్యాలరీస్ ఖర్చు అయిపోయి ఇంకొక 1000 క్యాలరీస్ కావాలి. బాడీ ఏం చేస్తుంది?
ఆల్రెడీ నా బాడీలో ఎక్కడైనా ఫ్యాట్ ఉంటే ఆ ఫ్యాట్ డిపాజిట్లోంచి తెచ్చి దీన్ని ఖర్చు పెడుతుంది. బట్ మనలో చాలా మందికి ఛాలెంజ్ ఏంటంటే ఒక ఆదివారం వచ్చిందంటే 3000 క్యాలరీలు తింటాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఆ 4 పూట్ల తింటాం. 4 పూట్ల ఏం చూస్తామంటే 4 పూట్ల మార్నింగ్ షో ఒకటి, మ్యాట్నే ఒకటి, ఫస్ట్ షో ఒకటి, సెకండ్ షో ఒకటి, రైట్? సో మినిమం అటు ఇటు కూడా చాలా మంది కదలరు. ఈరోజు మెయిన్ మనకి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఏ డాక్టర్ దగ్గరికి ఏదైనా వెళ్తే డాక్టర్ ఫస్ట్ చెప్పేది ఏంటంటే, రే బాబు నువ్వు ఎంత వాకింగ్ చేస్తే అంత మంచిది అని చెప్తారు. ఎసాను, ఎందుకంటే మన బాడీలో హార్ట్ తర్వాత అన్ని యాక్టివ్ ప్రెషర్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయంటే మన ఫుట్ మీద ఉంటాయి, పాదం మీద. వెన్ యూఆర్ వాకింగ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, హార్ట్కి మంచిది. ఈ మధ్యకాలంలో చాలా యాప్స్ వస్తున్నాయి, 10,000 స్టెప్స్ కనుక వాక్ చేస్తే చాలా మంచిది అని. కానీ చాలా మంది ఏం చేస్తారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా 8 గంటలో 10 గంటలో ఆఫీస్లో కూర్చుంటారు. సో ఇంటికి వచ్చి ఒక 3 గంటలు టీవీ ముందు కూర్చుంటారు. సో డైనింగ్ టేబుల్ మీద ఒక 2 గంటలు కూర్చుంటారు. అక్కడి నుంచి సీదా సో ఏమైనా వర్కౌట్ ఏమైనా జరిగిందా? సో ఈ రోజుల్లో రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక అనాలిసిస్ చేసిందండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన దృష్టిలో బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి? స్మోకింగ్, డ్రింకింగ్, ఆర్ కొంతమంది ఏదైనా నవ్వుతూ ఉంటారు, రైట్? సో వీటితో పాటు ఎవరైతే వారంలో కనీసం ఒక 4-5 రోజులైనా మినిమం ఎక్సర్సైజ్ చేయట్లేదో అది కూడా ఒక బ్యాడ్ హ్యాబిటే. నేను స్మోక్ చేయట్లేదు, డ్రింక్ చేయట్లేదు అంటే నాకు ఏమి అలవాట్లు లేవని కాదు. అట్లీస్ట్ వీక్లో ఒక 4-5 డేస్ అయినా మినిమం ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఒక 5 కిలోమీటర్స్ నడటమో. మన జనరేషన్లో ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఎర్లియర్ జనరేషన్లో, మన గ్రాండ్ ఫాదర్ జనరేషన్లో వాళ్ళు కొన్ని కిలోమీటర్ల దాకా సైక్లింగ్ చేసేవారు, అవునా? మన ఫాదర్ని, బాబు మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళు పెద్ద కూర్చోబెట్టి మరీ స్టోరీ చెప్తారు, రే బాబు ఇన్ని మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాడిని నేను. ఇప్పుడు జనరేషన్లో మనకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని ఏం చేస్తాం, మనం బైకో కారో స్టార్ట్ చేస్తాం, రైట్? సో దిస్ ఇస్ ద వే మన బాడీలో మనకి ఈ ఫ్యాట్ కంటెంట్ అనేది పెరిగిపోవడానికి ఒక చాలా కారణాలు ఉంటాయండి. సో మేజర్గా ఒక పని చేసినా కూడా మన హార్ట్కి చాలా మంచిదంట. ఏంటో తెలుసా? క్లాపింగ్. క్లాప్స్ కొడితే ఏమవుతుంది? థ్యాంక్ యూ. సో ఎక్కడైనా పడుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలివి వస్తుంది, రైట్? సో క్లాప్స్ కొడితే మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. అలా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ క్లాప్స్ కొట్టగలమా? ఎక్కడ పడితే అక్కడ క్లాప్స్ కొడితే ఏమంటారు? పడి చెప్పదు, మీకు క్లారిటీ ఉంది కదా, రైట్? సో ఇటువంటి ఫంక్షన్స్లో, ఇటువంటి మీటింగ్స్ని యూజ్ చేసుకొని మనం క్లాప్స్ కొడితే మన హెల్త్కి మంచిది. ఎంత బాగా క్లాప్స్ కొడితే రేపు పొద్దున్న ఇలాంటి స్టేజ్ మీద నుంచోనే చాలా మందికి సెషన్స్ ఇచ్చే ఛాన్స్ అనేది మనకి దొరుకుతుంది, రైట్? థ్యాంక్ యూ. సో లెట్స్ గో ఇంటు ద ప్రొడక్ట్. సో 70 to 80% మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి, విచ్ ఇస్ హెల్త్కి అంత మంచిది కాదు. ఎందుకంటే ఇండియాలో మనకి ఆయిల్ ఫుడ్ అనేది చాలా ఎక్కువ వాడతాం. సో ఈరోజు మనకు తెలుసు మనం తీసుకుంటున్న ఫుడ్లో బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది చాలా తక్కువ అందిస్తున్నాం. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, రోజుకి ఎంత ప్రోటీన్ కావాలండి మన బాడీకి? వెయిట్ తగ్గట్టు. సో 1 kgకి 1 గ్రామ్. నేను 75 kg బరువు ఉన్నా, నాకు ప్రతిరోజు 75 గ్రాములు ప్రోటీన్ కావాలి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మనకి మనం తీసుకున్న ఫుడ్లో ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది. ఎందుకు అంటే ఒక చిన్న స్లైడ్ చూడొచ్చు మనం. రోజు నేను ఒక పెద్ద లార్జ్ సైజ్ ఎగ్ కనుక తీసుకుంటే 6 to 8 గ్రామ్స్ ప్రోటీన్ నాకు దొరుకుతుంది. అలాంటిది నేను 80 kg బరువు ఉన్నానంటే ఎన్ని గుడ్లు తినాలి నేను రోజు? 10-12 తినాలి. ప్రాక్టికల్గా పాసిబుల్ అది? నో. సో ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్ సప్లిమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం చూస్తాం మన వెస్టర్న్లో చాలామంది రైస్లో ప్రోటీన్ పౌడర్ కలుపుకొని తింటూ ఉంటాం, చూసారు అలాంటి వాళ్ళు? సో రైస్లో కలుపుకోవడమో, వాటర్తోనో, మిల్క్తోనో ఏదో ఒక రూపంలో ప్రోటీన్ అనేది మన బాడీకి కంపల్సరీగా మనం అందించాలి. సో ప్రోటీన్ అందించడంతో పాటు ఏదైతే ప్రోటీన్ మన బాడీకి తీసుకుంటున్నామో ఆ ప్రోటీన్ని లీన్ మజిల్ మాస్ని బిల్డ్ చేయడానికి ఈ హెచ్ఎంబి అనే సప్లిమెంట్ ఒక బ్యారియర్లా పనిచేస్తుంది. సో కాంబినేషన్ ఇస్ వెరీ సింపుల్.
బాడీలో మనకి ఫ్యాట్ మాస్ పెరిగితే హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. సో లీన్ మజిల్ మాస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి మనం తీసుకోవాల్సిన 2 ప్రొడక్ట్స్ ఏంటంటే ప్రోటీన్ సప్లిమెంట్ అండ్ హెచ్ఎంబి సప్లిమెంట్, రైట్? సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ ప్రోడక్ట్ ద్వారా ఎవరైతే బాగా వర్కౌట్ చేస్తున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో లీన్ మజిల్ మాస్ తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైనా హాస్పిటలైజేషన్, ఏదైనా ఇల్నెస్ వచ్చింది, అటువంటి పారామీటర్లో కూడా ప్రోటీన్ మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. సో హెచ్ఎంబి విల్ హెల్ప్ యూ టు మంచి లుక్ రావడానికి, వయసు అయ్యే కొద్ది మజిల్ బిల్డ్ చేయడానికి, అండ్ పోస్ట్ ఇల్నెస్ మన మజిల్ మళ్ళీ రీగెయిన్ చేయడానికి కూడా ఈ ప్రోడక్ట్ మనకి ఉపయోగపడుతుంది. సో వీ కెన్ హ్యావ్ ఎ లుక్. వెస్టేజ్ హెచ్ఎంబి. సో ఎవరెవరు తీసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ని? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ని తీసుకోవచ్చు ఎంటీ స్టమక్తో. ప్రతిరోజు ఉదయాన్నే ఎంటీ స్టమక్తో ఈ ప్రోడక్ట్ని తీసుకున్నట్టయితే మంచి రిజల్ట్ దొరుకుతుంది. లేదు ఎవరైనా నేను బాగా వర్కౌట్ చేస్తున్నాను, ఉదయాన్నే నాకు ఒక 2 గంటలు జిమ్కి వెళ్ళే అలవాటు ఉంది అనుకునే వాళ్ళు మీ వర్కౌట్ అయిన 15 నిమిషాల తర్వాత ఈ ప్రోడక్ట్ని తీసుకోవచ్చు. 15 minutes ఆఫ్టర్ యువర్ వర్కౌట్. సో దీనికి కాంబినేషన్ యాజ్ ఐ టోల్డ్, హెచ్ఎంబి సప్లిమెంట్ ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రోటీన్ పౌడర్ కూడా మన బాడీకి యాడ్ చేయండి. బోత్ అట్ డిఫరెంట్ టైమింగ్స్. దీన్ని మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవచ్చు, ప్రోటీన్ని మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదో ఒక టైంలో మన బాడీకి మనం అందించవచ్చు. సో ద ఐడియా ఇస్ సింపుల్, ప్రోటీన్ పౌడర్ అండ్ హెచ్ఎంబి సప్లిమెంట్. దిస్ కాంబినేషన్ విల్ గివ్ యూ అ వెరీ వెరీ గుడ్ రిజల్ట్. సో క్లియరా? అర్థమైందా ప్రోడక్ట్? క్లియర్గా ఉందా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో అందరూ ఇక్కడ ఉన్నారు కదా? ఇక్కడ ఉన్నామా? సో ఇంకో ప్రోడక్ట్ చూద్దామా? సార్ రైట్. సో a protein rich nutrition is very very important. Proper nutrition. సో మనందరికీ తెలుసు న్యూట్రిషన్ మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా అవసరం? ఏ విధంగా ప్రతిరోజు మనం బైక్ కారో దాన్ని నడవాలంటే ఏం చేస్తాం? పెట్రోల్ పంప్ చేస్తాం, రైట్? సో అదే విధంగా బాడీ హెల్తీగా అవ్వాలంటే న్యూట్రిషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ గ్లాస్ ఉందా? ప్లేట్ చూస్తే అందరిది భోజనం అయింది కదా, రైట్? సో ప్లేట్ చూస్తే ఎవరికి ఆగలేట్లే కదా. సో ఎందుకు పాయింట్ అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ లో బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ దొరుకుతుందా? నో, రైట్? సో ఇక్కడ మనం చూడొచ్చు ఇంకొన్ని రీజన్స్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ లో న్యూట్రిషన్ లేకపోవడం, సరిగ్గా డైట్ మెయింటైన్ చేయకపోవడం. దీంతో పాటు చాలా మంది ఫేస్ చేసే ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఏదైతే ఫుడ్ తీసుకుంటారో ఆ ఫుడ్ అబ్జార్బ్ అవ్వదు, వంట పట్టదు. కొంతమందిని మనం చూస్తాం, వీడు ఎంత తిన్నా వీడు అట్లాగే ఉంటాడు, తిన్న భోజనం ఏమవుతుంది బాడీకి రీచ్ అవ్వదు, వంట పట్టదు అంటాం మనం. సో దీంతో పాటు స్ట్రెస్, లైఫ్ స్టైల్. ఎప్పుడైతే లైఫ్ స్టైల్ పెరిగిందో మన బాడీ, మన లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చాయో మనకు తెలియకుండానే హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. టెక్నాలజీ డెవలప్ అయింది, ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. ఆ ఉత్తరాల దగ్గర నుంచి ల్యాండ్లైన్ ఫోన్కి వచ్చాం, ఆ ల్యాండ్లైన్ ఫోన్ నుంచి పేజర్కి వచ్చాం. పేజర్ ఐడియా ఉందా మీకు? ఇక్కడ బయట తగిలించుకొని యూజ్ చేసేవారు చాలా మంది. ఇంకొంచెం టెక్నాలజీ పెరిగింది, చిన్న ఫోన్లకు వచ్చాం. ఇంకొంచెం టెక్నాలజీ పెరిగింది, స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం. 90% మన పనులన్నీ ఈరోజు స్మార్ట్ ఫోన్స్లో అయిపోతున్నాయి. సో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యల్ని కూడా మనం పెంచుకుంటూ వెళ్తున్నాం. ఎస్ ఆర్ నో? 100 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క ఛాలెంజ్ ఏంటి, ఒకే ఒక్క హెల్త్ ప్రాబ్లం ఏంటి అంటే డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లమ్స్. మనిషికి ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో సమస్యలు ఉండేవంట. కానీ టెక్నాలజీ డెవలప్ చేసుకుంటూ ఈ ఆరోగ్య సమస్యలన్నింటినీ మనమే పెంచుకుంటూ వచ్చాం. ఎస్ ఆర్ నో? సో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ 2 years బ్యాక్ కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ అనేది జనాన్ని చేసిన ఒక ఇన్వెన్షన్, కరెక్టే కదా? సో ఇలాగా మన సమస్యల్ని మనమే పెంచుకుంటూ వెళ్తాం. అండ్ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే పెరుగుతుందో ప్రాబ్లమ్స్ అనేది చాలా. ఎప్పుడైనా సరదాగా ఒక స్టార్ హోటల్కి వెళ్ళామనుకోండి, మన ఇంట్లో భోజనం చేస్తే మనం వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేయగలుగుకుంటాం. ఎక్కడికైనా హోటల్కి వెళ్ళి లంచ్ చేస్తే ఏం చేస్తారు వాళ్ళు?
బాబు పట్టుకొని మన దగ్గరికి వస్తారు. బాబు నువ్వు లెగిసే పని కూడా నీకు లేదు, ఇప్పుడే కదా 4 రకాల లోపల పంపించు, నీకు లెగిసే పని కూడా లేదు, మేమే వస్తున్నాం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ మన వాష్రూమ్స్ అన్నీ కూడా సిట్ అవుట్ సార్ ఇండియన్ స్టైల్లో ఉండేవి, అవునా కదా? ఎస్. సో ఇట్స్ లైక్ అన్ ఎక్సర్సైజ్. ఆ వాష్రూమ్లోకి వెళ్ళి 2 minutes 3 minutes ఇమీడియట్గా మనం వర్క్ పూర్తి చేసుకుని బయటకు వచ్చేస్తాం. ఇప్పుడున్న ట్రెండ్లో అన్ని వెస్టర్న్ స్టైల్. చాలా మంది మొబైల్స్ కూడా పట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్. ఎప్పుడైతే ఈ టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుందో మనకి సమస్యలు మనమే తెచ్చుకుంటాం. యాక్చువల్గా దట్ ఈస్ ద ప్లేస్. ఎక్కువ టైం మనం స్పెండ్ చేయకూడదు. మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కల్చర్లో కొన్ని చేసే మంచి పనులు బాగా ఆలోచించి ఇంట్లో మనకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ ఉండే ప్లేస్ ఏంటంటే బాత్రూమ్. సో ఇప్పటికీ మనం పల్లెటూరుకి వెళ్తే లేదంటే పాతకాలంలో చూసుకున్నట్టే ఇక్కడ ఇల్లు ఉంటే ఇంట్లో ఎక్కడో దూరంగా వాష్రూమ్ ఉంటుంది, అవునా? సో టెక్నాలజీ డెవలప్ ఏం చేసాం, ఎక్కడో బయట ఉన్న వాష్రూమ్ అని తెచ్చి జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకున్నాం. సో ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నామంటే ఎప్పుడైనా సరే ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి లేదంటే ఒక కొత్త ఇల్లు రెంట్కి వెళ్ళాలి, ఫస్ట్ మనం ఏమడుతాం, అటాచ్డ్ బాత్రూమ్ ఉందా లేదా, ఆ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉందా లేదా. యాక్చువల్ గా బయట ఎక్కడో పెట్టుకోవాలి, మనం ఇంట్లో కూడా కాదు, తెచ్చి బెడ్రూమ్ లో పెట్టుకోవాలి, రైట్? దిస్ ఇస్ ద వే హెల్త్ కాంప్లికేషన్స్ పెరుగుతున్నాయి. స్కిప్పింగ్ మీల్స్, జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ అనేది మన డేలో ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. మనకి ఒక 10-15 years మన చిన్నప్పుడు మనం చూసుకున్నట్టయితే స్కూలింగ్ వెళ్ళేటప్పుడు చక్కగా పెరగడం తిని వెళ్ళేవాళ్ళు. బట్ ఈ జంక్ ఫుడ్ ఎంత కామన్ అయిపోయిందంటే ఈ మధ్య కాలంలో మన కోవిడ్ టైంలో జనాలందరూ ఇంట్లో ఉంటే రోడ్డు మీద ఇద్దరు తిరిగేవారు. ఒకటి 108 వాళ్ళు, రెండోది జొమాటో వాళ్ళు, రైట్? సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. జంక్ ఫుడ్ ఎంత అలవాటు అయిపోయిందంటే మీరు ఈ మధ్యకాలంలో గమనించేస్తే ఎప్పుడైనా పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు ఇంతకు ముందు ఏమడిగేవారంటే ఆ పిల్లకి అమ్మ నీకు వంటలు వచ్చా అని అడిగేవారు, అవునా? మనకి వంటలు వచ్చా, ఈ పచ్చడి పెడతావా, ఆకుకూర వండుతావా అని. ఈ మధ్యకాలంలో అలాంటి వారు అడుగుతున్నారా? నీకు శాలరీ ఎంత వస్తుంది, ఎంత ఇస్తావు, కరెక్టే కదా? ఎందుకంటే అది తెలుసు ప్రతి ఏరియాలో 100 ఇల్లులు ఉంటే అక్కడ 2 రెస్టారెంట్లు రెడీమేడ్గా ఉంటాయి. ఆ పారామీటర్తో మనకి పెద్దగా పని లేదు. అండ్ అడల్టరేటెడ్ ఫుడ్, ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అండి. చాలా మంది అనుకుంటారు నేను రెగ్యులర్గా ఫ్రూట్స్ తింటాను, రెగ్యులర్గా వెజిటబుల్స్ తీసుకుంటాను, గ్రీనీ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, అదేవిధంగా రకరకాల ఫ్రూట్స్ తింటాను. ఇప్పుడున్న ట్రెండ్లో ప్రతిరోజు మనం తీసుకుంటున్న ఫ్రూట్స్ని నిల్వ ఉంచడానికి కూడా రకరకాల కెమికల్స్ యూజ్ చేస్తాం. ఎస్ ఆర్ నో? రైట్. సో దీంతో పాటు దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్, వీక్నెస్ కానీ, ఒబెసిటీ కానీ. So here we have a very good product called Vestige. Yes. A fantastic product. You can better call it as a combination product. For 2-3 supplements use చేస్తే బాడీలో ఎంత ఎనర్జీ వస్తుందో ఈ ఒక్క సప్లిమెంట్స్ తో మనకి అంత ఎనర్జీ అనేది దొరుకుతుంది. ఇట్స్ అ బెరీ. గత 1400 సంవత్సరాలుగా ఎన్నో మెడికేషన్లో పర్పస్లో యూజ్ చేసిన ఒక బెరీ. అండ్ ఇట్స్ అ వెరీ ఇటువంటి బెర్రీలోంచి తయారైన ప్రోడక్ట్ వల్ల మనకి అనేక రకమైన బెనిఫిట్స్ ఉన్నాయండి హెల్త్కి. ఎందుకంటే లైఫ్లో ఒక్కొక్కసారి మనకి తెలియకుండా చేసే చిన్న మిస్టేక్స్ కూడా మనకి చాలా కాస్ట్లీగా హెల్త్ కాంప్లికేషన్స్ తెస్తాయి. చాలామంది ఇంట్లో నాన్ స్టిక్కీ ప్యాన్స్ యూజ్ చేస్తారు, అవునా? ఆ నాన్ స్టిక్కీ ప్యాన్స్ యూజ్ చేయడం వల్ల కొన్నాటికి ఆ నాన్ స్టిక్కీ ప్యాన్స్లోంచి టెఫ్లాన్ అని ఒక క్యాన్సర్ క్రియేట్ చేసే సెల్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ ప్యాన్స్ నుంచి ఫుడ్ ఏదైతే తీసుకుంటామో లోపలికి పంపిస్తే బాడీలో క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవుతాయి కదా. సో అట్లాగే చాలా మంది చిన్న ఫాయిల్, అల్యూమినియం ఫాయిల్ కవర్స్ తో ఫుడ్ ప్యాక్ చేస్తారు. దానివల్ల కూడా మనకి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక సొల్యూషన్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము. సొసైటీలో మనకి చాలా మంది సొసైటీకి ఏదో చేద్దామని సోషల్ అవేర్నెస్ ఎక్కువైపోయిన వాళ్ళు అయిపోయారు. వాళ్ళు మనం స్మోకర్స్ అంటాం. వాళ్ళు కొంత తీసుకుంటూ సొసైటీకి కొంత ఇచ్చేస్తుంటాం, కరెక్టే కదా? ఆ పక్క నుంచి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తాం మనకు తెలియకుండానే ఇన్హేల్ దట్. సో ఒక్కొక్కసారి చిన్న కాంప్లికేషన్స్ మనకి చాలా కాస్ట్లీ అవుతాయి. ఈ ప్రోడక్ట్లో ఉన్న బ్యూటీ ఏంటి? వైటమిన్ కే, వైటమిన్ సి, వైటమిన్ ఈ, వైటమిన్ పి అండ్ omega 3, 6, 7 and 9.
అద్భుతమైన వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ దొరికిన ఒక కాంబినేషన్ ప్రోడక్ట్ ఇది. ఒమేగా 7 కనుక మన బాడీకి అందించినట్టయితే రెగ్యులర్గా మనం ఫ్యూచర్లో డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. అండ్ దీంతో పాటు మీకు హై ఎనర్జీ మెయింటైన్ చేయడానికి ఈ ప్రోడక్ట్ మనకు ఉపయోగపడుతుంది. టు మెయింటైన్ యువర్ హై ఎనర్జీ. ఈరోజు చాలా మందిని మనం చూస్తాం 10 గంటలకో 11 గంటలకో లేదా 9:30కో వర్క్ స్టార్ట్ చేస్తే 11:30, 12 అయ్యేసరికి బాడీలో వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. రోజుకి ఎన్ని గంటలు యాక్టివ్గా ఉండాలి మనం? ఎన్ని గంటలు యాక్టివ్గా ఉండాలి? మినిమం 12 అవర్స్. మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి నైట్ పడుకునే దాకా యాక్టివ్గా ఉండాలా లేదా? గుడ్ మార్నింగ్. రైట్. సో బాడీలో ఎనర్జీ లెవెల్స్ ని పెంచడానికి ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది. అండ్ స్టామినా బిల్డింగ్, మనకి అలసటని తగ్గించి ఎవరికైనా స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా సీబక్టాన్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే స్లీపీనెస్. మన వెస్టర్స్ కంపెనీలో అలాంటి వాళ్ళు అక్కడక్కడ చూస్తుంటాం. అప్లైన్ పాపం కష్టపడి ప్లాన్ చెప్తుంటాడు, డబ్బులు ఎలా సంపాదించాలో చెప్తుంటాడు, వెనకాతలు ఏం చేస్తారు వీళ్ళు? చిన్న స్లీప్. కరెక్టే కదా? రైట్. సో అదేవిధంగా హార్ట్ని హెల్తీగా ఉంచడానికి, బికాస్ దీంట్లో ఉన్న కాంబినేషన్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా 3, ఒమేగా 6 అండ్ ఒమేగా 9 ఈ 3 మన హార్ట్ని హెల్తీగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. హార్ట్ని హెల్తీగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉందా లేదా? అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సప్లిమెంట్స్ ఎంత ఇంపార్టెంట్ అండ్ హెల్త్ మనకి ఏ విధంగా అవసరం అనేది. ఒక 2 years బ్యాక్ ఇండియాకు పెద్ద ఛాలెంజ్ ఆర్ గ్లోబ్కు పెద్ద ఛాలెంజ్ ఏంటది? కోవిడ్. కరోనా వచ్చి యావరేజ్గా ఇండియాలో 10 లక్షల మంది చనిపోయారు ఈ 2 yearsలో. ఈ 2 yearsలో 10 లక్షల మంది చనిపోయేసరికి చాలామంది మనం అలర్ట్ అయిపోయాం. భయం వచ్చేసింది మనకి. ఎప్పుడూ లేని మాస్క్ పెట్టుకున్నాము, ఎప్పుడూ లేని జనాలతో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము. కొన్ని వందల సంవత్సరాల క్రితం మన పెద్దవాళ్ళు చెప్పిన సంస్కృతి ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తున్నా, ఎవరైనా బయట వాళ్ళు కనిపిస్తే నమస్కారం పెట్టండి అని, దాన్ని ఇప్పుడు ఫాలో అవుతున్నాము. నిజాను కొన్ని వందల చిన్నప్పుడు 2nd standard 3rd standard సైన్స్లో చదువుకున్నాం. రెగ్యులర్లీ క్లీన్ యువర్ హ్యాండ్స్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ చదువుకున్నామా లేదా? దాన్ని ఇప్పుడు ఫాలో అవుతున్నాం. కరెక్టే కదా? సో ఒక ఫ్లూ, ఒక చిన్న ఫ్లూ కంప్లీట్గా మనల్ని ఎంతో భయపెట్టేసింది. ఒక వారం రోజులు సప్లిమెంట్స్ వాడితే తగ్గిపోయే ఫ్లూకి మనం ఎంతో భయపడ్డాం. కానీ ప్రతి సంవత్సరం మన దేశంలో హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల 15 లక్షల మంది పైగా చనిపోతున్నారు. సో దానికి ఏం చేస్తున్నాం? ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటామా? ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా మోర్ దాన్ 15 lakhs people are losing their life due to heart problems. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. లివర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. ఇటువంటి ఛాలెంజెస్ని మనం పట్టించుకోవట్లేదు. బట్ ఒక ఫ్లూకి మనం భయపడ్డాం. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే హెల్త్ కేర్ అనేది ఇట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సప్లిమెంట్స్ని మనం కంపల్సరీగా యూజ్ చేసినట్టయితే చాలా బెనిఫిట్స్ మనకి దొరుకుతాయి. సో సీబక్టాన్ వల్ల మన హార్ట్ని హెల్తీగా ఉంచుకోవచ్చు, థైరాయిడ్ ఫంక్షనింగ్ని రెగ్యులేట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, అండ్ ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి దిస్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ సప్లిమెంట్. మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడానికి సీబక్టాన్ చాలా అద్భుతమైన రోల్ ప్లే చేస్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్. కోవిడ్లో చాలామంది ఎక్స్పైర్ అయ్యారు. చాలామందికి 15 రోజులు పట్టింది రికవర్ అవ్వడానికి. చాలామందికి 4-5 daysలోనే రికవర్ అయిపోయారు. మన వెస్టేజ్లో చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్కి ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇమ్యూనిటీ. ఏంటి డిఫరెన్స్ ఏంటి సార్? మనకన్నా బయట ఎవరు సార్ తిరుగుతారు? అవునా కదా? వి ట్రావెల్, వి మీట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. సో మనకి రాలేదంటే రైట్. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇమ్యూనిటీ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది, ఒక ఇంపార్టెంట్ రోల్. చాలామంది నాకు లాక్డౌన్లో ఫోన్ చేసి, ప్రవీణ్ నాకు ఇమ్యూనిటీ బూస్ట్ మీద ట్రైనింగ్ కావాలి. ఎస్ సార్ చేస్తాను, ఫైన్. మరి ఇప్పుడు ఇమ్యూనిటీ అవసరం కదా, ఇప్పుడు అవసరం ఏంటి? ఇమ్యూనిటీ నార్మల్ టైంలో మనకు అవసరం లేదా? అవసరమా లేదా? చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ కోవిడ్ వచ్చింది, మంచి వ్యాక్సిన్ వేసేసుకున్నాము, ఈ టైంలో ఏమో సప్లిమెంట్స్ వాడాము, సెట్.
ఫ్యూచర్లో ఇంకెటువంటి ఇన్ఫెక్షన్స్ వైరస్ రావని ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా? నో. ఇవ్వగలమా? నో. ద ఓన్లీ థింగ్ ఇస్ మన శరీరం తాలూకా రోగ నిరోధక శక్తిని మనం అద్భుతంగా డెవలప్ చేసుకోవాలి. బాడీ ఇమ్యూనిటీ మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలంటే, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ నా బాడీలోకి ఎంటర్ అవ్వకూడదు, లేదా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ నా బాడీలోకి ఎంటర్ అయినా నేను వాటి నుంచి తొందరగా రికవర్ అయ్యేలాగా నా బాడీని నేను డెవలప్ చేసుకోవాలి. రైట్? సో సీబక్టాన్ విల్ డెవలప్ అవర్ ఇమ్యూనిటీ ఇన్ అ వెరీ వెరీ గుడ్ వే అండి. యాజ్ ఐ టోల్డ్, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది, బాడీలో కొలాజన్ రీజనరేషన్కి సపోర్ట్ చేస్తుంది. కొలాజన్ అంటే విన్నారా ఎప్పుడన్నా మన బాడీలో? సో మన బాడీలో కొలాజన్ ఉంటుంది. ఈ కొలాజన్ ఏ విధంగా పనిచేస్తుందంటే, వయసు పెరిగే కొద్దీ బాడీలో ఈ కొలాజన్ రీజనరేషన్ తగ్గిపోతుంది. సో అందుకే చాలామంది కొంచెం వయసు అయ్యే కొద్దీ జాయింట్ పెయిన్స్ కానీ, స్కిన్ మీద ముడతలు రావడం కానీ, స్కిన్ మీద చిన్న చిన్న కాంప్లికేషన్స్ రావడం కానీ వస్తాయి. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఇన్ జపాన్లో తీసుకుంటే, మనం మంచినీళ్ళు ఎంత ఎక్కువగా తాగుతామో అదేవిధంగా వాళ్ళ కొలాజన్ ఆ విధంగా తాగుతారు. సో వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుంది? 30 years ఓల్డ్ 60 years ఓల్డ్ ఒకేలా ఉంటారు, అవునా కదా? వాళ్ళకి డిఫరెన్షియేట్ చేయడం కూడా చాలా కష్టం. సో కొలాజన్ రీజనరేషన్కి కూడా సీబక్టాన్ మనకు సపోర్ట్ చేస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇట్స్ ఆల్సో గుడ్ ఫర్ యువర్ లివర్, డ్రై ఐస్కి కూడా సపోర్ట్ చేయడానికి ఈ సప్లిమెంట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఎవరెవరు యూజ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ని? 12 years అండ్ అబౌవ్, 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే రోజుకి 2 సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, 2 పూట్ల. ఈ ప్రోడక్ట్ మనకి ట్రమెండస్ రిజల్ట్ ఇవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. సో అర్థమైందా ప్రోడక్ట్? క్లియర్గా ఉందా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఈ ప్రోడక్ట్ కానీ, సీబక్టాన్ కానీ, హెచ్ఎంబి కానీ, హారోల్ క్యాప్సూల్ కానీ మీరు యూజ్ చేయడం కానీ, మీకు తెలిసిన వాళ్ళతో యూజ్ చేయించి ఒక మంచి టెస్ట్ మనీ ఇక్కడ షేర్ చేసుకుంటారా? ఎనీవన్ ఫ్రమ్ ద క్రౌడ్, ఎనీవన్. ఈ సప్లిమెంట్ని మీరు యూజ్ చేసి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా యూజ్ చేయించి ఆ రిజల్ట్ ఎంత ఫ్యాంటాస్టిక్ రిజల్ట్ వచ్చిందో ఇక్కడ షేర్ చేసుకుంటారా? సార్ కోసం కాల్చుకోవడమా? సార్ నమస్తే సార్, నా పేరు నాయుడు కేఎస్ నాయుడు. నేను రైల్వేలో జాబ్ చేస్తున్నా. నాకున్న ప్రాబ్లం ఏంటంటే, కింద స్కిన్ మీద చెమట రావడం, కింద పైన 24 hours వచ్చేది. సో జస్ట్ 1 weekలో తగ్గింది ప్రోడక్ట్ వాడడం వల్ల. సో గ్రేట్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సార్. ఎవరైనా మెడిసిన్ వాడండి, చాలా మంది. हेलो फ्रेंड्स, मेरा नाम सोनलाल है और फ्रेंड्स मैं भी एक्सपीरियंस बताना चाहता हूँ। मैं ये कोरोना के टाइम हमारे जो भाई थे उनको कोरोना हो गया था, तो डॉक्टर ने बोला था कि आप इसको एडमिट कराइए हॉस्पिटल में। मैंने उसका एस्टिमेट देखा, उसको प्रॉब्लम क्या हो गया था कि उसका ऑक्सीजन लेवल डाउन हो रहा था, और उन्होंने बोला था कि भैया मेरे को हॉस्पिटल में एडमिट करो। मुझे मालूम है कोरोना में अगर आप नर्सिंग होम में एडमिट करा देंगे तो 99% पेशेंट की गारंटी नहीं है कि वो रिटर्न आ जाएगा। तो फ्रेंड्स मैंने क्या किया, सीबक्टान को 3 कैप्सूल को निकाला, पानी में डाला और 3 टाइम दिया, सुबह डे नाइट में। नेक्स्ट डे दोस्तों उनका ऑक्सीजन लेवल इमीडिएटली बढ़ गया और उन्होंने बोला कि मेरे को हॉस्पिटल में एडमिट कराने की जरूरत नहीं है दोस्तों। तो सीबक्टान बहुत जबरदस्त रिजल्ट है इसके, और मैंने अपने घर में फैमिली को प्लस कम से कम 50 लोगों को, 100 लोगों को मैं कोरोना के टाइम में ये प्रोडक्ट शेयर किया, लोगों ने लिया है और 100% नहीं 1000% रिजल्ट आया। तो इसलिए सीबक्टान के बहुत अच्छे रिजल्ट है। थैंक यू दोस्तों। थैंक यू, थैंक यू सर, थैंक यू, थैंक यू. Right. So this is the beauty of the products అండి. నేను ఇందాక చెప్పాను, వెస్టర్న్స్ కంపెనీలో ప్రొడక్ట్స్ మనం ఎప్పుడైనా ఫస్ట్ టైం ఎవరికైనా ఇచ్చేటప్పుడు మాట్లాడాలి, రెండోసారి మనం మాట్లాడక్కర్లే, ప్రొడక్ట్ మాట్లాడుతుంది. రైట్? సో ద పవర్ ఆఫ్ వెస్టర్న్స్ ప్రొడక్ట్స్. నౌ విల్ గో విత్ అనదర్ ఫుడ్ సప్లిమెంట్, యూ కంట్రోల్ క్యాప్సూల్. చూసారా ఈ ప్రొడక్ట్ని? ఎవరికైనా ఇచ్చారా? ఎవరికైనా ఇచ్చారా? సో ఒక కంపెనీ మార్కెట్లోకి
ఎప్పుడైతే ఒక కంపెనీకి మార్కెట్లో ఒక విజన్ పెద్దగా ఉంటుంది, ఒక లాంగ్ విజన్ పెట్టుకుంటుంది, ఆ కంపెనీ ఏం చేస్తుందంటే మార్కెట్కి అనుగుణంగా కొత్త కొత్త ప్రొడక్ట్స్ని లాంచ్ చేస్తూ ఉంటుందండి. ఈ మధ్యకాలంలో మన వెస్టేజ్ కంపెనీ లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ మీకు ఎవరైనా ఫార్మా బ్యాక్గ్రౌండ్లో కానీ మెడికల్ బ్యాక్గ్రౌండ్లో కానీ ఫ్రెండ్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఎటువంటి ప్రొడక్ట్స్ని కంపెనీ లాంచ్ చేస్తుంది, ఒక విజన్, రానున్న రోజుల్లో పెరిగే ఆరోగ్య సమస్యలకి ఒక ఫీజబుల్ ప్రైస్, ప్రతి ఒక్కరికి ఒక అందుబాటులో ఉన్న ఒక ధరలో ఒక సొల్యూషన్ ఇవ్వడానికి కంపెనీ ప్రొడక్ట్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ హియర్ వీ హ్యావ్ అ ప్రొడక్ట్ కాల్డ్ యూ కంట్రోల్ క్యాప్సూల్. సో ఈ ప్రొడక్ట్ ఏంటో చూద్దామా? సో సాధారణంగా వయసు మీద పడే కొద్దీ మనుషులకి వచ్చే సమస్యలు యూరినరీ లీకేజ్, ఫ్రీక్వెంట్ యూరినేషన్, నైట్ టైం యూరినేషన్ అండ్ స్లీప్ డిస్టర్బెన్స్, ఇటువంటి సమస్యలు సాధారణంగా వయసు పెరిగే కొద్దీ చాలామంది ఫేస్ చేస్తుంటారు. అందులో ఒక ఛాలెంజే యూరినరీ ఇన్కాంటినెన్స్. సో యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే మన బాడీలో ఏదైతే యూరినరీ బ్లాడర్ ఉందో ఈ బ్లాడర్లో ఉన్న మజిల్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయో, ఈ బ్లాడర్లో ఉన్న నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే వీక్ అవుతుందో మన బాడీలో మనకు తెలియకుండానే మన ప్రమేయం లేకుండా యూరిన్ అనేది బయటికి పాస్ అవుతూ ఉంటుంది. సపోజ్ నా హ్యాండ్ నా కంట్రోల్లో ఉంది, నేను రైస్ చేస్తే రైజ్ అవుతుంది, డౌన్ చేస్తే డౌన్ అవుతుంది. బట్ బాడీలో ఈ యూరినరీ బ్లాడర్ ఏదైతే ఉందో ఈ మజిల్స్ కంప్లీట్గా వీక్ అయిపోవడం వల్ల బాడీలో యూరిన్ అనేది మన ప్రమేయం లేకుండానే బయటకు వచ్చేస్తుంటుంది. కొంతమంది ఆడవాళ్ళని మనం చూస్తుంటాం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి 2 రోజులు బాగా కఫ్ వస్తుంది, కఫ్ వచ్చి వాళ్ళు ఎక్కువగా దగ్గుతూ ఉంటారు. ఒక 2 రోజులు తగ్గిన తర్వాత ఏమవుతుందంటే 3వ రోజు ఆ తగ్గేటప్పుడు ఆ ప్రెషర్ ఇక్కడ పడి వాళ్ళ బాడీలో వాళ్ళకి సంబంధం లేకుండా యూరిన్ బయటకు వచ్చేస్తుంటుంది. చూసారా అలాంటి వాళ్ళని ఎక్కడైనా చూసారా? ఇలాంటి కాంప్లికేషన్స్ మనకి చాలా ఎక్కువ అవుతున్నాయి రానున్న రోజుల్లో. అండ్ చాలామంది పెద్దవాళ్ళు ఇంకా క్లియర్గా చెప్పాలంటే డైపర్స్ వేసుకుంటారు, ఎందుకంటే ఈ ప్రెషర్ వల్ల యూరిన్ బయటకు పాస్ అయిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యూరినరీ ఇన్కాంటినెన్స్. ఇక్కడ మనం చూడొచ్చు ఈ సమస్య అనేది మనకి యూరినరీ ఇన్కాంటినెన్స్లో ఇది ఒక నార్మల్ బ్లాడర్. ఈ నార్మల్ బ్లాడర్లో మజిల్స్ ఫంక్షనింగ్ కరెక్ట్గా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ మజిల్స్ ఫంక్షనింగ్ కరెక్ట్గా జరుగుతుందో బాడీలో యూరిన్ అనేది మన ప్రమేయం లేకుండా మనకి బయటకు పోదు. బట్ ఇక్కడ మనం చూడొచ్చు మజిల్స్ కాంట్రాక్ట్ అయ్యి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు ఇక్కడ మనం చూడొచ్చు, దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్, అవుట్ ఆఫ్ కంట్రోల్ అండ్ అండర్ కంట్రోల్. సో ఎప్పుడైతే కంట్రోల్లో ఉన్నదో ఈ మజిల్స్ బాడీలో యూరిన్ అనేది మన ప్రమేయం లేకుండా బయటకు వచ్చేస్తుంది. బట్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటుందో యూరినరీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. బికాస్ ఈ మజిల్స్, ఈ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే వీక్ అవుతుందో మనకి ప్రమేయం లేకుండా, కంట్రోల్ లేకుండా యూరిన్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక చిన్న అనాలిసిస్, మనకి మన దేశంలో రానున్న రోజుల్లో ప్రతి 10 మంది ఆడవాళ్ళలో 4 ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఈ ప్రాబ్లం పర్టికులర్గా ఆడవాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే లేడీస్కి స్ట్రెస్ ఎక్కువ, చిన్న వాటికి కూడా వాళ్ళు ఎక్కువ కంగారు పడుతుంటారు. దానివల్ల స్ట్రెస్ వల్ల కూడా 35% ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. సో యూరినరీ ఇన్కాంటినెన్స్, ఈ ప్రోడక్ట్లో ఉన్న ఒక బ్యూటీ ఏంటి అంటే ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉన్న వాళ్ళకి ఈ సప్లిమెంట్ యూజ్ చేస్తే 2.5-3 నెలలు ఆర్ 2 to 3 months లో ఈ ప్రాబ్లమ్ సెటిల్ అవుతుంది అని మనం చెప్తున్నాం. బట్ ఈ ప్రొడక్ట్ లాంచ్ చేసిన తర్వాత నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు, ప్రవీణ్ మనం 2-3 months అని చెప్తున్నాం, బట్ ఇక్కడ రిజల్ట్ 15 రోజుల్లోనే కనిపిస్తుంది. The power of Vestige supplements, right? So దీంట్లో ఉన్న కాంబినేషన్, ఈ ప్రోడక్ట్ ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ సోయా అండ్ పంకిన్ సీడ్స్. పంకిన్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ కాంబినేషన్లో ఈ ప్రోడక్ట్ మనకి దొరుకుతుంది. పంకిన్ సీడ్స్ తెలుసా? గుమ్మడి గింజలు. గుమ్మడికాయ ఐడియా ఉందా? దేనికి వాడతాం మనం? మన ఇండియాలో ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే జనరల్గా బయటికి వెళ్తే బాడీలో నీరసం వస్తుంది, కానీ మన వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే బయటికి వెళ్ళాను అందరూ నన్ను చూసి దిష్టి పెట్టేశారు అనుకుంటారు. కరెక్టా కదా?
పలానా ఫంక్షన్కి వెళ్ళాను, అక్కడ అందరి కళ్ళు నా మీద ఉన్నాయి. కొంతమంది లేడీస్ ఫీల్ అవుతుంటారు, పలానా ఫంక్షన్కి వెళ్ళారు, అందరూ నా చీరను తీసి పెట్టేశారు అనుకుంటారు. రైట్? ఎస్ ఆర్ నో? బట్ మనం దిష్టి తీయడానికి పడేసి ఒక పంకిన్ సీడ్స్లో బాడీకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈరోజు చాలామంది నాకు అర్థం కాని ఒక సైన్స్ ఏంటంటే, ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా, నేను బాగా పనిచేసింది, నాకు జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నా, 2 రోజుల్లో జ్వరం తగ్గింది. అలాంటిది బాడీలో ఉన్న ఒక ఇంటర్నల్ ప్రాబ్లంకి బయట నుంచి తీస్తే పని అవుతుందా? అవుతుందా? చాలామందిని మనం చూస్తాం, ఇది తీసి ఇలా పడిగానే 2 నిమిషాల్లో ఏదో మ్యాజిక్ చేసినట్టు సెట్ అయిపోతారు. అప్పటిదాకా నీరసంగా ఉన్న వాళ్ళు ఒక్కసారి తీయగానే మొత్తం ఎనర్జీ ఒకసారి వచ్చేస్తుంది బయటికి. రైట్? సో పంకిన్ సీడ్స్ దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్కి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడానికి బాగా సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మన యూరినరీ బ్లాడర్లో ఉన్న నర్వస్ సిస్టమ్ని బాగా స్ట్రాంగ్ చేయడానికి పంకిన్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్ చాలా బాగా మనకి ఉపయోగపడతాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో వాట్ ఈస్ ద బెనిఫిట్? సో ఎక్సెసివ్ అర్జ్ యూరినేషన్ కంట్రోల్ చేస్తుంది, నైట్ టైం యూరినేషన్ కంట్రోల్ చేస్తుంది, హెల్దీ నార్మల్ బ్లాడర్. సో అదేవిధంగా ఫ్రీక్వెంట్ యూరినేషన్, నైట్ టైం యూరినేషన్, వీటన్నిటినీ కూడా ఈ ప్రోడక్ట్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో జస్ట్ 1 సప్లిమెంట్ పర్ డే. ఎవరికైతే యూరినరీ ఇంకాంటినెన్స్ అనే ప్రాబ్లం ఉందో రోజుకి 1 సప్లిమెంట్ యూజ్ చేస్తే వాళ్ళకి సరిపోతుంది. సో ఏ ఏజ్ వాళ్ళకి ఈ ప్రాబ్లం సాధారణంగా 35-40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వస్తుందండి. చాలామంది మనకు అడుగుతూ ఉంటారు, చిన్నపిల్లలు పక్క తడుపుతున్నారు వాళ్ళకి వచ్చా అని. నో. సో 35, 40, 45, 50 ఆ వయసు పెరిగే కొద్దీ బాడీలో వచ్చే చేంజెస్ వల్ల, కొన్ని స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఈ యూరినరీ ఇంకాంటినెన్స్ అనే ప్రాబ్లం వస్తుంది. అటువంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ని చాలా అద్భుతంగా మనం రెఫర్ చేయొచ్చు. సో క్లియరా? అర్థమైందా? Yes. నా వాయిస్ క్లియర్గా ఉందా? Yes. నా లాంగ్వేజ్ అర్థమవుతుంది కదా? సో కెన్ వి గో ఫర్ వన్ మోర్ ప్రోడక్ట్? Yes. సో ఇంకొక ప్రోడక్ట్ చెప్పి ఐ థింక్ ఇట్స్ క్లోజ్ టు 5 सर और एक प्रोडक्ट ले सकते हैं क्या? चलो सर. Right. So this is completely related to diabetic. మన ఇండియాలో ఉన్న మనందరికీ ఒక పెద్ద అదృష్టం ఏంటంటే మన ఎవ్వరికి డయాబెటీస్ అంటే ఏంటో తెలియదు. కరెక్టేనా? కరెక్టేనా? ఇంటింట్లో ఆధార్ కార్డ్ ఎలా ఉందో, ప్రతి ఇంటికి ఆధార్ కార్డ్ ఎలా ఉందో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా ఉన్నారు. రాదర్ దాన్ ఈ ప్రొడక్ట్ కోసం నేను మాట్లాడటం కన్నా డయాబెటీస్ కోసం నేను ఎక్కువ మాట్లాడతాను. రైట్? సో వి ఆల్ నో బాడీలో మనకి డయాబెటీస్ ఎలా వస్తుంది. సాధారణంగా ఫుడ్ తింటాం మనం, ఆ ఫుడ్ మన బాడీలోకి వెళ్ళి డైజెషన్ అవ్వగానే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. సో మన ప్యాన్క్రియాస్ ఏదైతే ఉందో ఈ ప్యాన్క్రియాస్ తగినంత ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసి ఆ గ్లూకోజ్ లెవెల్స్ని నార్మల్ చేస్తుంది. సో ఎప్పుడు మనం డయాబెటిక్ అవుతామంటే ఈ ప్యాన్క్రియాస్ ఎప్పుడైతే కావలసినంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం తగ్గించేస్తుందో మన బాడీస్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి వి బికమ్ డయాబెటిక్. ఈ ప్యాన్క్రియాస్లో ఉన్న ఒక బ్యూటీ ఏంటి అంటే ఎంత లోడ్ దీనికి ఇచ్చినా ఇది తీసుకుంటుందండి, ఎంత ఇన్సులిన్ అయినా ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఒక పర్టికులర్ టైం వచ్చిన తర్వాత అది మనిషి అయినా మిషన్ అయినా కావాల్సిన దానికన్నా లోడ్ పెడితే ఏమవుద్ది? డ్యామేజ్ అవుతా లేదా? మన ఇండియాలో ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఆకలేసిన దానికన్నా ఎక్కువ తింటాం మనం. అవునా? మధ్యాహ్నం మంచి లంచ్ ఉంది, నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆపేసి దాన్ని తింటాం. బ్రేక్ఫాస్ట్ని లంచ్ది కలిపి ఒకేసారి పంపించేస్తాం. నైట్ పలానా చోట డిన్నర్ ఉంది, మార్నింగ్ది మధ్యాహ్నంది మొత్తం కలిపి ఏం చేస్తాం మనం? ఒకేసారి. సో దీని మీద లోడ్ పడుతుందా లేదా? నేను మొన్న ఒక 3 days బ్యాక్ ఒక పర్సన్ని కలిసా. సార్ నాకు షుగర్ లేదు, డయాబెటీస్ లేదు, ఏం లేదు సార్, నాకు ఒకే ఒక ప్రాబ్లం. ఏంటి సార్ అంటే ఏది కనిపించినా అలా తింటూనే ఉంటాను సార్. అంతకన్నా ఇంకేం ప్రాబ్లం కావాలి సార్? రైట్? సో మన దగ్గర ఉన్న ఛాలెంజ్ చాలా మంది ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయరు, కావాల్సిన దానికన్నా ఎక్కువ. ఈ లోడ్ ఎప్పుడైతే ప్యాన్క్రియాస్ మీద ఎక్కువ పడుతుందో అట్ ఎ పాయింట్ ఆఫ్ టైం దాని వర్క్ చేయడం ఎప్పుడైతే తగ్గిస్తుందో మనకి ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ వి బికమ్ డయాబెటిక్. చాలా మంది దగ్గర నేను ఒక రాంగ్ వర్డ్ వింటానండి. మన దగ్గర ఉన్న గ్లూకో హెల్త్ కానీ నీమ్ కానీ ఈ ప్రొడక్ట్స్ని డయాబెటిక్ ఉన్న వాళ్ళే యూజ్ చేయాలా? డయాబెటిక్ వస్తేనే ప్రొడక్ట్స్ యూజ్ చేయాలా? నో.
మనకి డయాబెటిక్ లేదు, ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయొచ్చా లేదా? yes Yes or no? yes సో ఫుడ్ సప్లిమెంట్ ఈజ్ ఎ ప్రివెన్షన్. ఈ రోజు మనకి డయాబెటిక్ లేదు, నేను మంచి డైట్ ఫాలో అవుతున్నాను, రెగ్యులర్గా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాను, ఫుడ్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నాను, ఫ్యూచర్లో నేను డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయా లేదా? ఎస్ ఆర్ నో? ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక చిన్న పాయింట్ అండి, అట్లీస్ట్ 6 నెలలకు ఒక్కసారైనా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని మనం చెక్ చేసుకోవాలి. షుగర్ టెస్ట్ చేయించుకుంటే ఎంత అవుతుందండి? మహా అయితే 500 ఎంత పడుతుంది? 200 మహా అయితే 500 ఏమో, yes రైట్? బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్యాన్క్రియాస్లో ఉన్న బీటా సెల్స్ వీక్ అవుతాయో వాటిని మళ్ళీ మనం రివైవ్ చేసుకోవచ్చు, యాక్టివ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ప్యాన్క్రియాస్లో ఉన్న బీటా సెల్స్ డెడ్ అవుతాయో ఎన్ని సప్లిమెంట్స్ వాడినా దాని రిజల్ట్ అంత బాగా రాదు మనకి. చాలామందిని మనం చూస్తాం, ఎన్ని టాబ్లెట్స్ ఎన్ని సప్లిమెంట్స్ వాడినా షుగర్ లెవెల్ హైలోనే ఉంటుంది. సో మై సిన్సియర్ రిక్వెస్ట్, 6 నెలలకు ఒకసారైనా షుగర్ లెవెల్స్ని చెక్ చేయించుకోండి. అండ్ డయాబెటిక్ ఉన్నా లేకపోయినా 6 మంత్స్కి అట్లీస్ట్ 1 or 2 times గ్లూకో హెల్త్ లాంటి ప్రోడక్ట్ని మనం తీసుకోవాలి. బికాస్ డయాబెటిక్ అనేది వన్స్ ఆ జోనర్లోకి వెళ్ళామంటే బయటికి రావడం అనేది చాలా కష్టం. సో దాన్ని రాకుండా రెగ్యులర్గా సప్లిమెంట్స్ రూపంలో కొంచెం డైట్ మెయింటైన్ చేస్తూ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఏదో ఫిజికల్ యాక్టివిటీ దాన్ని మనం దూరంగా ఉంచుకోవచ్చు. సో 6 మంత్స్కి ఒక్కసారి కంపల్సరీగా బ్లడ్ టెస్ట్ అనేది, షుగర్ టెస్ట్ అనేది కంపల్సరీగా మనం చేయించుకోవాలి. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇండియాలో ఇది ఒక యాక్సిడెంటల్లీ డిటెక్టెడ్ డిసీజ్. చాలామంది అనుకోకుండా ఏదో ప్రాబ్లం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి డయాబెటీస్ డిటెక్ట్ అవుతుంది, అవునా కదా? సో అదేవిధంగా 8%, 10 మందిలో 8 మందికి వాళ్ళకి డయాబెటిక్ ఉందన్న విషయం కూడా తెలియదు. అండ్ ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం చూడొచ్చు, దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు ప్రీ డయాబెటీస్. కంపెనీ ఏదైతే ప్రీ గ్లూకో హెల్త్ ప్రోడక్ట్ని లాంచ్ చేసిందో దిస్ ఇస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ప్రీ డయాబెటీస్. అంటే మనకి డాక్టర్ చెకప్ చేసినా డయాబెటీస్ సరిగ్గా డయాగ్నోస్ అవ్వదు, బట్ మన బాడీలో డయాబెటిక్ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని ఇట్లాగే వదిలేస్తే ఒక 3 నెలల్లో, 6 నెలల్లో, సంవత్సరం తర్వాత వి బికమ్ డయాబెటిక్, రైట్? సో ఇక్కడ ఒక చిన్న మనకి ప్రతి సంవత్సరం మన దేశంలో డయాబెటీస్కి అవుతున్న ఖర్చు ఎంత అంటే 34,000 కోట్లండి, 34,000 crores. ఎవ్రీ ఇయర్ ఇండియాలో డయాబెటీస్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారంటే 34,000 కోట్లు. మెడిసిన్స్కి కావచ్చు, ట్రీట్మెంట్కి కావచ్చు, హాస్పిటలైజేషన్ కావచ్చు, వాటెవర్. సో డయాబెటిక్ ఈజ్ అ వెరీ వెరీ కాస్ట్లీ అఫేర్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఎవరెవరు వాడచ్చు ఈ ప్రోడక్ట్. ఆల్మోస్ట్ 22 to 25 crores ఆర్ అంతకన్నా ఎక్కువ మన దేశంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రీ డయాబెటిక్ జోన్లోకి ఎంటర్ అయిపోయారు. అండ్ 2030 కల్లా కొన్ని విషయాల్లో మన ఇండియా చాలా ముందుంటుంది కాబట్టి 2030 కల్లా మన టార్గెట్ ఏంటంటే 30 to 40% మన దేశ జనాభాలో ఉన్న వాళ్ళు డయాబెటిక్ అవ్వాలని మన టార్గెట్. ఈ టార్గెట్తో పనిచేస్తున్నాం, రైట్? సో దిస్ ఇస్ అ ప్రోడక్ట్ అండి. ప్లీజ్ గ్లూకో హెల్త్ కానీ, ప్రీ గ్లూకో హెల్త్ కానీ, నీమ్ కానీ, ఈ సప్లిమెంట్స్ని డయాబెటిక్ ఉన్న వాళ్ళే వాడాలి అన్నది బయటికి తీసేద్దాం. సప్లిమెంట్స్ ఎవరు వాడాలి? హెల్దీగా ఉన్న వాళ్ళు ముఖ్యంగా వాడాలి. ఎందుకంటే మనకు చాలామంది డాక్టర్లు ఉంటారు, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇమీడియట్గా 4-5 ప్రోడక్ట్లు రాసిచ్చేస్తారు. నో, ఈరోజు వీఆర్ వెరీ హెల్దీ, మనకి దేవుడి దయ వల్ల ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఫ్యూచర్లో కూడా మనం ఇదే హెల్త్ని కాపాడుకోవడానికి సప్లిమెంట్ సపోర్ట్ అది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. సో దిస్ ఇస్ ద ప్రొడక్ట్. సో రెగ్యులర్గా మనకి గ్లూకో హెల్త్ ప్రొడక్ట్ యూస్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఎందుకు వస్తుందంటే ఈ ప్యాన్క్రియాస్లో బీటా సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బీటా సెల్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి మన ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది. సో ఈ ప్రీ గ్లూకో హెల్త్లో ఇంకొక 2 అడిషనల్ అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రోబయోటిక్స్ దొరుకుతుంది దీంట్లో. సో ప్రోబయోటిక్స్ ఏ ప్రోడక్ట్లో దొరుకుతుంది మనకి? కాంబయోటిక్స్. సో దానివల్ల ఏమవుతుందంటే అది మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో బాడీ డైజెస్ట్ అవ్వగానే ఒకేసారి షుగర్ లెవెల్స్ ప్రొడ్యూస్ అవ్వకుండా బాడీలోకి షుగర్ లెవెల్స్ స్లోగా ప్రొడ్యూస్ చేయడానికి ఈ ప్రోబయోటిక్స్ మనకి సపోర్ట్ చేస్తుంది. సో అలాగే షుగర్ కార్వింగ్స్ చాలా మందికి వచ్చే ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఫుడ్ కనిపిస్తే అలా మనం పంపిస్తూనే ఉంటాం, రైట్? డైట్ సరిగ్గా మెయింటైన్ చేయం. మన దగ్గర వెస్లిన్ క్యాప్సూల్ ఉంది, అవునా?
ఆ క్యాప్సూల్ యూజ్ చేస్తే ఎంత బాగా పనిచేస్తుంది అంటే 2 పాయింట్స్. వెస్లిన్ క్యాప్సూల్ ఎప్పుడైతే ఉదయాన్నే పడగడుపును మనం వేసుకుంటామో ఫస్ట్ మనకి ఈ అనవసరమైన అన్నెసరీ కార్వింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కట్ చేస్తుంది. అదేవిధంగా మన బాడీలో మెటబాలిజంని ప్రొడ్యూస్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. జీవక్రియ, శరీరంలో ఏదైతే జీవక్రియ ఉంటుందో ఆ జీవక్రియని పెంచడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ప్రొడక్ట్ మన ప్యాంక్రియాస్ని హెల్దీగా ఉంచుతుంది, షుగర్ కార్వింగ్స్ని కంట్రోల్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం మన ప్రోబయోటిక్స్ని కూడా డెవలప్ చేస్తుంది. So what is the pre-diabetic range? I'll just show you. Here you can find it, madam. Pre-diabetic, you can range it from 100 to 125. And if you go for an A1C test, it is between 5.7 to 6.4. Fine, ma'am? Thank you. Good morning. సో అర్థమైందా ప్రొడక్ట్? సో డయాబెటిక్ ఎవరికైనా ఉన్న వాళ్ళు గ్లూకో హెల్త్ తీసుకోవాలి, లేని వాళ్ళు కూడా గ్లూకో హెల్త్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రీ గ్లూకో హెల్త్ కొంటారు తీసుకున్నట్టయితే వీ హ్యావ్ ఎడిషనల్ అడ్వాంటేజ్. బాడీలో ప్రోబయోటిక్స్ని ఎడిషనల్గా డెవలప్ చేస్తుంది అండ్ షుగర్ కార్బిన్స్ని కూడా కంట్రోల్ చేయడానికి ఈ ప్రోడక్ట్ మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఎలా ఉంది ప్రోడక్ట్? బాగుందా? Yes. సో నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని అర్థమైనాయా? క్లియర్గా ఉన్నాయా? క్వెరీస్ ఏమీ లేవా? 12 years తండ్రి. సార్ ఇప్పుడు మనకు కొంతమంది షుగర్లో డయాబెటీస్లో క్యాప్సూల్ తీసుకుంటే కొంతమంది ఇంజెక్షన్ తీసుకుంటారు. సో దానికి అది ఎట్లా వస్తుంది సార్ ఒకసారి? అంటే క్యాప్సూల్ ఇంజెక్షన్ అంటే 500 ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి నీమ్ కూడా యాడ్ చేస్తాం మనం. ఎస్. ఇన్సులిన్ ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఇన్సులిన్ తీసుకున్నారు, షుగర్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంది, సో అటువంటి కేసెస్లో గ్లూకో హెల్త్తో పాటు నీమ్ కూడా యాడ్ చేయొచ్చు మనం. వీ హ్యావ్ ఎ సప్లిమెంట్ కాల్డ్ నీమ్. అట్లీస్ట్ సంవత్సరంలో ఒక 2 సార్లైనా నీమ్ సప్లిమెంట్ని కంపల్సరీగా యూజ్ చేయాలి మనం. ఎందుకంటే మన బాడీలో మన బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి నీమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నీమ్ అంటే తెలుసు కదా, వేప. మనం ఇప్పటికీ చిన్న చిన్న విలేజెస్లోకి వెళ్తే వాళ్ళు బ్రష్ వేపతోనే చేస్తారు. అది బాడీకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో మనం చాలా మందిని చూస్తాము, రకరకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే బయట ఎక్స్టర్నల్గా ఏదైనా యూజ్ చేస్తుంటారు, బట్ చేయవలసింది ఏంటంటే ఇంటర్నల్గా బ్లడ్ని మనం ప్యూరిఫై చేయాలి. ఆ బ్లడ్ని ఇంటర్నల్గా ప్యూరిఫై చేయడానికి నీమ్ విల్ ప్లే వెరీ గుడ్ రోల్. అండ్ సార్ అడిగినట్టు ఎవరైనా ఇన్సులిన్ కనుక యూజ్ చేస్తున్నారంటే నీమ్ గ్లూకో హెల్త్ 2 కాంబినేషన్ కూడా కలిపి మనం రెండు ఉన్నాయి మేడం. అగ్నియా గురించి మన సప్లిమెంట్స్ పారాలిసిస్ గురించి అది జస్ట్ కలిపి 330 కాంబినేషన్ చెప్తాం మరి. ఎస్ సార్. సో ఎనీమోర్ సార్ ఏజ్ లిమిట్? ప్రీ గ్లూకో హెల్త్ ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళకి, ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. ఓకే. సో ఏమైనా క్వెరీస్ ఉంటే జస్ట్ ఈ సెషన్ అయిన తర్వాత వీ కెన్ జస్ట్ ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు అండి. ఏజ్ 15 సంవత్సరాలు పైబడి వాళ్ళు సార్, 15 years అండి అబ్బా. ఎస్. ఇప్పుడు యాక్చువల్గా మన సార్ నెంబర్ ఉంది, మీ ఆ నెంబర్ సార్ ప్రొవైడ్ చేస్తారు. సో మీ ఇమీడియట్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్రూ సార్కి మీకు ఏదైతే క్వైరీ ఉందో వాళ్ళకి సార్ని కన్సల్ట్ చేయమనండి. అండ్ ఇప్పుడు ఎందుకంటే సెషన్ మనకి ఇప్పుడు క్లోజ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే 5 o'clock వరకు సెషన్. సో ఏదైనా మేజర్ ఏదైతే ఉంటుందో సో మీరు ఇప్పుడు ఏదైనా 5 minutes ఉంది సార్. ఓకే సార్. ఎస్. ఎస్ లీడర్స్ ఒకసారి సార్కి ప్రవీణ్ సార్కి గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. ఇది సరిపోదు.